మా ఇంట్లో నేను గట్టిగా 4 నీళ్లు ప్రవహించడానికి గొట్టాలు వేసుకుంటే 50 ఏళ్ళు అయ్యేటప్పటికి నాచు పట్టేస్తాయి. నీరు వెళ్ళకపోతే గొట్టం మార్చాలి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా అరికాలు నుంచి మెదడ వరకు వెంట్రుక వాసి అంత సన్నగా ఉన్నటువంటి రక్తకీశ నాళికలలోంచి కూడా రక్తాన్ని ఒకే వేగంతో నడుపుతున్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నాడు. ఒక్క పరమాత్మ లోపల కూర్చుని సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించడానికి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములను అనుష్ఠించడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనబడేటటువంటి పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు 6 సంఘాతంగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 తల 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా నవరంధ్రములతో 2 కళ్ళు 2 ముక్కు కన్నాలు 2 చెవి కన్నాలు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 కన్నాలు ఉన్నటువంటి తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన బుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనం అయ్యే వరకు బయటకు వెళ్లకుండా నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతం ఈ శరీరం! ఎక్కడుంది ఇటువంటి శరీరం? అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దీన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. వాక్కు మనస్సు ఏకమైతే ఆ 2 భిన్నములు కాకూడదు. అలా భిన్నము కాకుండా ఒకటైపోతే ఆ ఒకటైపోయినటువంటి స్థితిలో వచ్చినటువంటి పలుకు ఏది ఉన్నదో దానిని సత్యము అని పిలుస్తారు. అందుకే వాంగ్మనసయో ఏకరూపత్వం సత్యం. వాక్కు అంటే అది ఒక్క మనుష్యునికే కటాక్షింపబడింది, ఏ ఇతర ప్రాణికి ఇవ్వబడలేదు. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు మాటే కదా, మనకి ఈశ్వరుడు ఇచ్చిందే కదా అని అనుకుంటాం. కానీ ఒక్క మాట నోటి వెంట బయటికి రావాలి అంటే పరదేవతానుగ్రహంతో లోపల ఎన్ని కదలికలు జరుగుతాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని వాగ్రూపాన్ని వర్ణిస్తాడు. ఒక్క మాట మాట్లాడాలనుకోండి, దానికి ముందు సంకల్పం ఒకటి ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు సామాన్య ధర్మములలో సత్యమును గురించి ప్రతిపాదన చేసేటప్పుడు ఈ మాటతో మొదలు పెడదామని నాకు ఒక ఆలోచన లోపల కదలాలి. ఆ ఆలోచన కదిలినప్పుడు ఆ ఆలోచన వాగ్రూపంగా పైకి రావాలి అంటే నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి పైకి రావాలి. పైకి వచ్చినటువంటి వాయువు బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అలా దాటకూడదు, కాబట్టి గాలి వెనక్కి తొయ్యబడుతుంది. వెనక్కి వచ్చినటువంటి గాలి నోటిలోకి వచ్చి నిలబడినప్పుడు నా మనసులో కదిలినటువంటి భావ సంబంధమైన కదలిక ఏది ఉన్నదో అది వాగ్రూపమును పొందడానికి అనుగుణంగా నా నాలుక లోపల కదిలితే, నా నాలుక కదిలి నొక్కినప్పుడు ఏ గాలి నొక్కబడిందో ఆ నొక్కబడిన గాలి వర్ణములై, వర్ణములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని పైకి శబ్ద రూపంలో వచ్చి వాయువునందు ప్రయాణించి మీ చెవుల గుండా మీలోకి వెడితే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావమై మీరు 2 గంటలు కూర్చుని విన్నందుకు నేను చెప్పినది మీకు అర్థమవుతుంది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది యజుర్వేదం. సభ సభాపతి 2 కాకుండా ఒకటవుతారు. ఒక మాట మాట్లాడాలి అంటే ఇన్ని కదలికలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, కదలిక అని నేను ఎప్పుడైనా అన్నాను అంటే అది అమ్మవారి స్వరూపం. కదలికలన్నీ దేని కొరకు పనికి రావాలి అంటే కదలని స్థితికి పనికి రావాలి. ఇక లోపల సత్యమును అనుష్ఠించి పరబ్రహ్మమునందు రమించి తాను వేరుగాకుండా ఆయనలో ఒకడైపోయి అద్వైతానుభూతి యందు ఓలలాడుతున్నప్పుడు ఇక కదలికలు ఉండవు. ఆ కదలికలు లేని స్థితి శివ. కదలికలు శివా అమ్మవారు. ఈ కదలికలన్నీ అమ్మవారి అనుగ్రహం అయితే ఈ కదలికలన్నీ దేనికి పనికి రావాలి అంటే కదలనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి పనికి రావాలి. ఇప్పుడు ఒక్క వాక్కు పలకాలి అంటే ఆయన సత్యమును పలికి ఉన్నాడు అని ఎప్పుడు చెప్పాలంటే ఆయన వాక్కు ఆయన మనస్సు ఏకీకృతము కావాలి. ఆయన మనస్సులో ఏదనుకుంటున్నాడో ఆయన నోటి వెంట అదే రావాలి.
తప్ప మనసు ఒకలా సంకల్పం చేస్తూ లోపల మనసు ఒకలా భావన చేస్తూ నోటి వెంట ఒకలా మాట్లాడుతున్నాడు అనుకోండి, రాక్షస స్వరూపమును పొంది ఉన్నాడు అని చెప్తారు. వేదాంతంలో మాట పొందడం గొప్ప కాదు, మాట మాట్లాడేటప్పుడు త్రికరణములు విడిపోతే, అంటే వాక్కుకి ఉపయోగపడేది ఈ శరీరం. శరీరంలో నోరు కదువు ఉపయోగపడుతుంది మాట్లాడడానికి. ఈ నోరు ఒకలా, మనస్సు ఒకలా, మాట ఒకలా. పోనీ ఇప్పుడు శరీరాన్ని వాక్కుని కలిపేసేయండి. నోట్లోంచి మాట వస్తోంది కాబట్టి మాట మనస్సు ఒకటి కాదు. లోపల ఒకలా ఉంటాడు, పైకి ఒకలా మాట్లాడుతూ ఉంటాడు. ఇవి ఏకీకృతము కాలేదు. అలా ఏకీకృతము కాకపోతే దాన్ని దంభము అంటారు. అది దంభము, రాక్షస లక్షణము. పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంటుంది. అందుకే భాగవతం దశమస్కందంలో ఒక రాక్షసుడు వస్తాడు. ఆయన పేరు బకాసురుడు. కొంగ రూపంలో వస్తాడు. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో నిలబడి ఉంటుంది, ఒంటికాలు మీద నిలబడుతుంది. మీరు ఎప్పుడైనా కొంగని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత సాత్వికంగా ఉంటుంది. చక్కగా నీళ్లలో నిలబడి తన చంపుటములను పైకెత్తి ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటుంది. చేప కనపడింది అనుకోండి, చటుక్కున తన చంపుటములతో ఆ చేపని ఇరికించుకుని ఎగిరిపోతుంది. దేనికోసం నించుంది? చేప కోసం. పైకి ఎలా కనపడుతోంది? ఎంతో ధ్యాన స్థితిలో ఉన్నట్లు కనపడుతుంది. దీన్ని కృష్ణుడు చంపేశాడు. మనంత మనంగా దంభాన్ని అతిక్రమించలేకపోతే, దాటలేకపోతే ఈశ్వరుడి పాదములు పట్టుకుంటే ఆయన ఆ దంభగుణాన్ని తీసేస్తాడు. ఉత్తమ పురుష లక్షణం ఏమి అంటే తాను లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడగలగడం. లేకపోతే ఇది పిరికితనం అవుతుంది. రవీంద్రనాథ ఠాగూర్ ఈ దేశానికి కోరుకున్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఆ నిర్భయ స్థితి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ టు బీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు ఆయన. నిర్భయత్వము అన్న మాటకు అర్థం సంస్కారరహితంగా పనిచేయడము అని కాదు. తాను సంకల్పం చేసిన విషయమునందు తనకి తిరుగులేని నమ్మకము కలిగి ఉండుట ఆస్తిక్య బుద్ధి అంటారు. నీ చెప్తున్న దాని మీద నాకే నమ్మకం లేదనుకోండి, ఇక నేను చెప్పి ప్రయోజనం ఏముంటుంది? నేను చెప్తున్న దాని మీద, నేను చేస్తున్న దాని మీద నాకు విశేషమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా లోపల ఒకటి పైకొకటి మాట్లాడితే దాన్ని సత్యం అనరు. లోపల ఏమనుకుంటున్నాడో దాన్నే మాట్లాడాలి. అలా మాట్లాడితే సత్యం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రం మనకి ఎన్నో నియమాలు విధించింది వాక్కు మీద. కాళ్ళు ఉన్నాయనుకోండి, కాళ్ళ మీద అన్ని నియమాలు పెట్టలేదు. చేతులు ఉన్నాయనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కన్ను ఉందనుకోండి, అన్ని నియమాలు పెట్టలేదు. కానీ నోటి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శాస్త్రం ఎంత జాగ్రత్త తీసుకుందో, ఎన్ని విషయాలు మాట్లాడిందో నోటి విషయంలో. అందుకే సంస్కృతంలో ఒక చమత్కారం, వదనం ముఖం, ఈ రెండూ కలిపి ఒకటే అర్థం. నోరు ముఖము ఈ రెండిటికి రెండు మాటలు లేవు సంస్కృతంలో, ఒకటే మాట ఉంది. ఆ నోటి విషయంలో ఎంతో పరాకు చెప్తుంది. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సుమా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియం చనానృతం బ్రూయాత్. ఈ 4 విషయాలు జీవితంలో జీర్ణమైతే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో తెలుస్తుంది. సత్యం బ్రూయాత్, నువ్వు మాట్లాడవలసి వస్తే మనసు వాక్కు ఏకీకృతమై ఉండేటట్టుగా చూసుకో, సత్యమునే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, నేను సత్యమే మాట్లాడుతున్నాను కదా అని అప్రియమైనటువంటి విషయాలు మాట్లాడకు. చూడండి, వ్యక్తులన్న తర్వాత గుణదోషములు 2 ఉంటాయి. ఒక్క దోషం కూడా లేకుండా ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఎక్కడో మహాపురుషులు ఉంటారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. కానీ సాధారణంగా లోకంలో ఏ వ్యక్తిలోనైనా గుణములు దోషములు 2 ఉంటాయి. సత్యం బ్రూయాత్, నన్ను సత్యమే చెప్పమన్నారు, నా మనసులో ఏముందో అదే చెప్పమన్నారు. అవతలవాడి దోషం చెప్పేటప్పుడు ఈ 2 ఏకం అవుతాయి. తన విషయం చూసుకోమంటే కష్టం, కానీ పక్కవాడిలో దోషం ఎంచమన్నారనుకోండి, మనసులో ఏదుందో అదే మాట్లాడుతున్నానండి
ఆయనలో ఇన్ని అవగుణాలు ఉన్నాయి, అవన్నీ నా మనసు నమ్మింది, అవే నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు సత్యమే మాట్లాడుతున్నానా అని మాట్లాడవద్దు. అది శాస్త్రం యొక్క హెచ్చరిక. ప్రియం బ్రూయాత్. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన అవతల వారిలో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, అవతల వారికి ఏదో ఒక మార్పుకది కారణం కావాలి. మీతో ఒక్క అరగంట ఒక వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, ఆయనకి ఈయనతో నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడితే బాగుండు అనిపించాలి. ఒకవేళ ఆయనకు అలా అనిపించలేదు అనుకోండి, మీరు బాధపడకూడదు. ఆయనకి మంచి వైపు అనురక్తి కలగాలని మీరు ప్రార్థన చేయాలి, అంతే, ద్వేషించకూడదు. ఇందులో విశేషం ఏమిటంటే, ప్రియం బ్రూయాత్ అన్నప్పుడు మనం ఏ మాట మాట్లాడినా ఆ మాట అవతల వారి యొక్క ఉద్ధరణకు హేతువు కావాలి. అసలు మీకు నేను ఒక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదిస్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. 2 గంటలు మాట్లాడి దిశానిర్దేశం చెయ్యి అంటే తేలిక. ఒక్క అర నిమిషం మాట్లాడి మా అందరి మనసుల్లో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని చెప్పు అంటే చాలా కష్టం, చాలా కష్టం. సారాన్నంతటినీ తీసుకొచ్చి సులభంగా మాట్లాడాలి అంటే అంత తేలిక కాదు. అందులో సిద్ధాస్తులు, శంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస ఇటువంటి మహాపురుషులు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వ్యవస్థని చక్కదిద్దడం, ఎవరికి వాళ్ళు ఆలోచించుకునేటట్టు చెయ్యడం మహాపురుష లక్షణం. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని కాల్చేస్తుంది, వాక్కు అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అగ్ని ఎలా వస్తువుని కాలుస్తుందో వాక్కు అగ్నిహోత్రంలా అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అందుకే కేవలం మహాపురుషుడొకడితో మీరు కలిసి ఉన్నారనుకోండి, సత్పురుషుడితో చాలు. మీరు గ్రంథాలయం అంతా చదివేసినా మీకు ఆ మార్పు వస్తుందని చెప్పడం కష్టం. కానీ సత్పురుషుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన మాటల వలన పెనుమార్పు వచ్చేస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. రామకృష్ణ పరమహంస పరమాద్భుతంగా మాట్లాడతారు. సత్పురుషుడు సాధకుడు, అజ్ఞాని అని నేను అనను. ఇంకా సాధన చేస్తున్నవాడు ఒక సత్పురుషుడు, ఇద్దరూ కలవడం ఎలా ఉంటుంది అంటే ఏనుగు మావటిలా ఉంటుంది. మావటి ఏముంటుంది, సన్నగా ఉంటాడు, చేతిలో అంకుశం ఉంటుంది. ఏనుగు పరమ బలవత్తరమైన ప్రాణి, తొండాన్ని చుట్టి విసిరవతల పారేస్తుంది మావటిని. కానీ లొంగింది మావటికి. నేను ఈయన మాట వింటాను, నువ్వు ఎంత గొప్పవాడివని అనుకోవడానికి నీకు ఈశ్వరుడు ఒక విభూతినిచ్చాడో. నేను చాలా పొడుగ్గా ఉంటాను, నన్ను నేను సాగదీలా, ఈశ్వరుడు అలా పొడిగిచ్చాడు. నేను చాలా పెద్ద పండితుణ్ణి, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు 4 విషయాలు నీకు జ్ఞాపకం ఉండేట్టు చేశాడు. నేను గొప్ప అధికారిని, నీ గొప్ప కాదు, ఈశ్వరుడు నిన్ను అధికారిగా కూర్చోబెట్టాడు. నేను ఐశ్వర్యవంతుణ్ణి, నీ గొప్ప కాదు, లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించింది. ఏది చేస్తున్నా కూడా అది భగవంతుని యొక్క విభూతి చేత నేను ఇలా అయ్యాను సుమా, నా అహంకారం కాదు, నా గొప్పతనం కాదు అని విస్మరించి లొంగిపోయితే వాడు లోకమునకు పనికొస్తాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లొంగనిది ఉపయుక్తము కాదు. ఒక మేకైనా సరే కొడుతున్నప్పుడు వంగిపోయింది అనుకోండి, పనికిరాదు. ఒక విత్తనం నేల మీద ఉందనుకోండి, బండరాతి మీద వానపడినా మొలకెత్తదు. లొంగినదేదో అది ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఒక ఏనుగు లొంగితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని దాని మీద పెట్టి నడిపిస్తారు. ఒక ఏనుగు లొంగితే దాన్ని మహారాజు దాని మీద కూర్చుని ఇంకొక విద్వాంసుడిని కూర్చోబెట్టి గజారోహణం చేయిస్తాడు. ఎదురైన చూతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సగి ఎక్కించుకుని అంటాడు మనుచరిత్ర వల్లసాని పెద్దన గారు. గజారోహణం చేయిస్తారు. పెద్ద పులి మీద ఎక్కిస్తారా? అది లొంగదు. లొంగని దాన్ని దూరంగా ఉంచుతారు, లొంగే స్వభావం ఉన్నదాన్ని దగ్గరుంచుకుంటారు. మనిషికి ఉండవలసిన మొదటి లక్షణం, నేను లొంగుతాను, నేను వశవర్తినవుతాను, పెద్దల మాట నేను జవదాటను. నేను ఎంతటి వాణ్ణి పక్కన పెట్టండి, ఆయన దగ్గర కింకరుణ్ణి, ఆయన శాసనం నాకు అంతే పరమావధి. ఇలా ఎవడు లొంగాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. అందుకే రామాయణంలో రాముడు గురువుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నేనింత వాణ్ణి అనడు. ఇలా చేతులు కట్టుకుని లేదా అంజలి ఘటించి ఇలా వంగి నించుంటాడు. నించుని ఆయన అంటాడు, కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై అంటాడు గురువు విశ్వామిత్రుడితో. నీ దగ్గర నించున్నవాడు యువరాజు రాముడు కాడు, చక్రవర్తి రాముడు కాడు, నీ కింకరుడు. గురువు దగ్గర నిలబడ్డప్పుడు అలా నిలబడాలి.
నేను నీ కింకరుణ్ణి, ఆజ్ఞాపయ యథేచ్ఛం వై, నువ్వు నాకు సలహా కాదు చెప్పవలసింది. హే బ్రహ్మన్, శాసించండి నన్ను. మీరు ఏ పని చెప్పారో అది చేయడం నా అభ్యున్నతి. అది ఏ పని నా ఆలోచనకి సంబంధం లేదు. ఒరే, ఆ చెప్పులు ఇలా పెట్టు, గురువు గారి పాదుకలు ముట్టుకోవడం అదృష్టం, అది శిష్యుడి యొక్క అభ్యున్నతి. చెప్పులు ముట్టుకోవడమా అనుకున్నవాడు శిష్యుడు ఎలా కాగలడు? కాలేడు. ఆజ్ఞాపయ యథేచ్ఛం వై, లోకంలో ఎవరు చెప్పిన సలహా గురువు గారు చెప్తే మాత్రం శాసనం. ఇది లొంగుబాటు అంటారు. ఇలా లొంగగలిగిన వాడు ఎవరున్నాడో వాడు లోకమునకు పనికొస్తాడు. ఏనుగు మావటికి లొంగింది, ఏనుగు మావటికి లొంగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క దుర్గుణము తనంత తాను పోతుంది. ఎలా అంటే, ఏనుగు అలా వెడుతూ వెడుతూ ఆ కొమ్మ మీద ఉన్నటువంటి పూల కొమ్మని ఒకదాన్ని ఇలా ఉంచుతుంది. నేను ఒకప్పుడు ఒక పవిత్ర క్షేత్రంలో ఒక ఏనుగుని చూశా. అది అక్కడ చక్కగా నిలబడేది. అలా ఆడవాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పులో పువ్వులు లాగుతుండేది. దానికి అదో సరదా. ఓ పూల కొమ్మ కనపడితే ఉంచుతుంది, ఓ అరటి చెట్టు కనపడితే ఆకులు లాగుతుంది. కానీ మావటి పక్క నుండి అంకుశం పెట్టి ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తుంటుంది. సత్పురుషుడితో కలిస్తే అలా ఉంటుంది. మన ప్రయత్నం అక్కర్లేదు. ఆయన ఉన్నారు, బాగుండదు. ఆయన శిష్యుడని నాకు పేరుంది, బాగుండదు. తెల్లవారు లేస్తే నేను ఆయనతో కలిసి తిరుగుతాను, బాగుండదు. తనకి తానుగా లొంగి మార్పు వచ్చేస్తుంది. ఇది మీరు ఒక గ్రంథాలయం అంతా కూర్చుని చదివినా మార్పు రాదు. భగవద్గీత పుస్తకం తీసుకొచ్చి నేను ఎదురుగుండా పెట్టాను అనుకోండి, అది మిమ్మల్ని తప్పు పని చేయకుండా ఆపలేదు. కానీ ఒక సత్పురుషుడితో కలిసి తిరుగుతున్నారనుకోండి, ఆయన తెల్లవారి లేస్తే ఎలా బ్రతుకుతున్నారు, నేను అలా ఎందుకు బ్రతకలేను, ఎందుకు నాకు ఈ కాపట్యం, మార్పు వచ్చేస్తుంది. పక్కన లేకుండా సత్పురుషుడు మారుస్తాడు. లోపల పూనిక లేనప్పుడు మీ ఎదురుగుండా ఎంత పవిత్రమైన వస్తువు పెట్టినా మీ ప్రవర్తనలో మార్పు తేలేదు. అందుకే వశవర్తి అయి ఉన్నటువంటి వాడెవరో ఆ మాట ఎలా ఉండాలి అంటే, ఒక మాట మాట్లాడితే అది అవతల వారిలో మార్పునకు కారణం కావాలి. అందుకే వాక్కు అగ్నిహోత్రము. అగ్నిహోత్రం లాంటి వాక్కు మార్పు తీసుకొస్తుంది. ఒక్క మాట మాట్లాడకూడని మాట మాట్లాడాడనుకోండి, ఒక విప్లవం వచ్చేయచ్చు. ఒక్క మాట అశాంతితో ఉన్న కోట్ల మంది ప్రశాంతంగా కూర్చునేట్టు చేయొచ్చు. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు శాస్త్రంలో. ప్రియం బ్రూయాత్, మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడు. నేను నిన్న మీకు చెప్పాను, మినహాయింపులు ఎవరికి ఉంటాయి అంటే, గురువు గారికి మినహాయింపు ఉంటుంది. గురువు గారు అన్ని వేళలా అనునయంతో మాట్లాడక్కర్లేదు. శిష్యుణ్ణి దారిలో పెట్టడానికి అవసరమైతే ఇలా అంటాడు, రేయ్ అని ఇలా చూపిస్తాడు. ఎందుకని అంటే, అది గురువు గారికి కోపం వచ్చి కాదు, కోపాన్ని నటించి వ్యవస్థని దిద్దుతాడు గురువు. తల్లికి కోపం వస్తుంది, తండ్రికి కోపం వస్తుంది. ఇవి ఎందుకు వస్తాయి అంటే, కర్తవ్యమృతం కార్యం సతాం మన్యు ఉదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి. ఎంత అద్భుతమైన మాట అండి. వాడు చేశాడా చేయలేదా కాదు, చెయ్యవలసిన సమయానికి చేయలేదు, సమయానికి అంత విలువనిచ్చాడు. ఆ సమయానికి చేయకపోతే మహాపురుషులకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే, వాళ్ళు పాడైపోవడానికి కాదు, ఆ కోపాన్ని నటించి ఇంకెప్పుడు అలా తప్పు చేయకుండా దిద్దుతారు. కాబట్టి ప్రియం బ్రూయాత్, నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రియంగానే మాట్లాడు. న బ్రూయాత్ సత్యము ప్రియం, ఎన్నడూ కూడా అవతల వారికి వినడానికి చాలా కఠినంగా అనిపించేటటువంటి మాట ఎంత ప్రియమైనదైనా సరే, ఎంత సత్యమైనదైనా సరే మాట్లాడవద్దు. కొంతమందికి వాక్కు మీద నిగ్రహశక్తి ఉంటుంది. వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు మౌనంలో పొందేటటువంటి ఆనందం నిజానికి మాట్లాడడంలో ఉండదు. ఒకవేళ వాళ్ళు నోరు తెరిచి ఒక మాట మాట్లాడారనుకోండి, ఒక్క మాటతో వాళ్ళు కొన్ని వేల మందిలో మార్పు తీసుకొస్తారు. ఒకప్పుడు భగవాన్ రమణుల ఆశ్రమంలో పాత వాళ్ళు కొంతమంది ఉండేవారు, కొత్త వాళ్ళు కొంతమంది చేరారు. ఆయనకి పాత కొత్త సంబంధం లేదు. ఈ చేరిన వాళ్ళల్లో పాత వాళ్ళు కొంతమంది, కొత్త వాళ్ళు కొంతమంది అని విడిపోయారు. విడిపోయి పాత వాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు అని కొత్త వాళ్ళు తెలియకపోయినా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండట్లేదు, పాత వాళ్ళ యొక్క అహంకారం. ఇద్దరూ కలిసి రమణ మహర్షికి ఫిర్యాదు చేయాలనుకున్నారు. ఆయన సర్వజ్ఞుడు, మహాజ్ఞాని, ఆయనకి తెలియంది ఉంటుంది. ఆయన దేవతార్చన చేసి, అంటే భోజనం చేసి మందిరంలోకి వస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళి కూర్చోగానే చెప్పాలనుకున్నారు.
ఆయన లోపలికి వెడుతూ గడప దగ్గర ఆగారు. ఎప్పటి నుంచో ఆశ్రమంలో కుక్క ఉంది. ఓ కొత్త కుక్క లోపలికి వచ్చింది. పాత కుక్క భయ్య నరిచి దాని మీద పడింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు కదూ, కుక్కలు కదూ కొత్తవి పాతవి అని విభాగం. కొత్త కుక్కని పాత కుక్క రానివ్వదు. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఏమిటంటే ఆశ్రమంలో ఉన్న పాత వాళ్ళం కొత్త వాళ్ళం అరుచుకుంటాయి అని వెళ్ళి కూర్చున్నారు. మాట్లాడిన వాళ్ళు లేడు. దానికి ఆయన పెద్ద బోధ చేయలే. అరిచిన కుక్కని అడ్డుపెట్టి మాట్లాడారు. అందుకే గురువు యొక్క వాక్యమునకు సింహము యొక్క గర్జన అంటుంది శాస్త్రం. అరణ్యంలో ఎన్నో అరుస్తాయి, మిగిలిన ప్రాణులు భయపడవు. సింహం గుహలోంచి బయటికి వచ్చి పెద్ద గర్జన చేసిందనుకోండి, మిగిలినవన్నీ గుహల్లోకి పారిపోతాయి. గురువు గారి వాక్కు లోపలికి వెళ్ళిందనుకోండి, జన్మజన్మాంతరముల నుంచి తరుగుతున్నటువంటి దుర్వాసనలు పారిపోతాయి. ఒక్క గురువు వాణికి అంత శక్తి ఉంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు నబ్రూయాత్ సత్యమప్రియం. ఇన్నాళ్ళకి నాకు సత్యం చెప్పే అవకాశం వచ్చిందండి అని చెప్పి అప్రియమైన విషయాన్ని చెప్పడానికి తొందరపడకు. ఆయనకి అది చాలా బాధాకరమైన విషయం. ఆయన అది వింటే చాలా బాధపడతాడు. ఏదో వాళ్ళ నాన్నగారు శరీరం విడిచిపెట్టారనుకోండి, ఎంత వృద్ధుడైనా తండ్రి తండ్రి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి జీవితంలో ఓ సత్యం చెప్పే అవకాశం వచ్చింది, ఏమంటే మీ నాన్నగారు చచ్చిపోయారని చెప్పడానికి తొందరపడిపోకూడదు. నబ్రూయాత్ సత్యమప్రియం. అప్రియమైన మాట చెప్పడానికి అందరికన్నా వెనకాతల కూర్చో. తొందరపడి నువ్వు చెప్పవద్దు. అది వాక్కు మీద నిగ్రహం. అప్రియమైనటువంటి దాన్ని సత్యమైనా నేను పలకను, నేను తొందరపడను. చెప్పవలసి వస్తే బహుమెత్తగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో గౌరవంగా, అవతల వారి మనసుకి అసలు వాక్కు చేతనే సేద తీరేటట్టుగా మాట్లాడతాడు. కాబట్టి నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్. అవతల వాళ్ళకి ప్రియంగా ఉంటుంది కదా, సంతోషిస్తారు కదా అని అబద్ధాలు మాట్లాడకు. ఇన్ని నియమాలు చెప్పింది శాస్త్రం. ఎందుకని ఇన్ని చెప్పింది అంటే, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. మంచి మాట మాట్లాడగలిగినటువంటి వాడికి, చక్కటి మాట తీరు ఉన్నవాడికి లక్ష్మీదేవి తనంత తానుగా అనుగ్రహ శక్తిని కటాక్షిస్తుంది. ఆయన ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు పరమగాంభీర్యమైన మాట వాడారు సౌందర్యలహరిలో. సకుర్ణత్వా నత్వా కథమపి సతాం సన్నిధదతే అన్నారు. సకుర్ణత్వా నత్వా. సత్పురుషుడైన వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, అనుగ్రహించేస్తాడు. ఎందుకంటే ఆయన మనసు మంచిది, అందులో దుర్గుణములు లేవు. అలా కాకుండా చేసేవన్నీ పొరపాటు పనులు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత పూజ చేసినా ఆయన చిన్నపుచ్చుకుంటాడు. ఏమి భక్తిరా, నీ చెప్పిందేవి చేయడు, కానీ ఇవన్నీ పట్టుకొస్తాడు. ఎందుకు నాకు ఇవి? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకరుడు శివానంద లహరిలో. ఎవడికి కావాలరా ఇవన్నీ? ఇవన్నీ నా సృష్టిలోవి. నేను అడగలేదు నిన్ను. నేను అడిగింది నేను చెప్పినట్లు బ్రతుకని చెప్పాను. నేను చెప్పినట్టు బ్రతుకు నీ వెంటపడి వస్తాను. నేను చెప్పనట్టు బ్రతికి నువ్వు అవన్నీ తెచ్చి నాకు ఇస్తే నాకు పుచ్చుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది. తలంచుకుంటాడు ఈశ్వరుడు కూడా. అందుకే ప్రియంచనానృతం బ్రూయాత్. అవతల వాళ్ళకి ప్రియంగా ఉంటుందని అబద్ధం మాట్లాడకు. కాబట్టి వాక్కు మీద అన్ని నియమాలు శాస్త్రం చెప్పింది. వాక్కు తపస్సు. వాక్కు ద్వారా హింస చెయ్యకుండా, వాక్కు ద్వారా సత్యమును ఎవరు ప్రతిష్ఠిస్తాడో, ఎప్పుడూ ఎవరు మనసుని వాక్కుని ఏకీకృతం చేస్తాడో వాడి వెంట దేవతలు పరిగెడుతూ ఉంటారు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట చెప్తారు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి యొక్క తీర్పు ఆ సామాన్య ధర్మాల్లో సత్యం మీద. సత్యమేవేశ్వరో లోకే. సత్యమును ఎవడు మాట్లాడతాడో వాడు ఈశ్వరానుసంధానమవుతాడు. సత్యం పద్మాశ్రితా సదా. ఎవడు సత్యమును నియమంగా పెట్టుకుంటాడో వాడిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి. సత్యమును ఆశ్రయించి అన్నీ ఉంటాయి. సత్యాన్నాస్తి పరమం పదం. సత్యము కన్నా పరమపదము లోకమునందు లేదు.
అందుకని సత్యమును మాట్లాడడం అనేది ఎవరి విషయంలో అన్వయం అంటే బ్రహ్మచారిక, గృహస్థుక, వానప్రస్థుక, ఇంకొకరిక అని లేదు. ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా వాక్కు మధురంగా ఉండేటట్టుగా చూసుకోవడం రావాలి. ఎందుకని అంటే 10 కాలాలు బతుకుదాం అనుకున్నవాడు చచ్చిపోదాం అనుకున్నా వాక్కు వల్లే, చచ్చిపోదాం అనుకున్నవాడు బ్రతికినా వాక్కు వల్లే. మీరు చూడండి, శ్రీరామాయణం వాక్కు యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి అద్భుతమైన కావ్యం. సీతమ్మ ఎందుకు చచ్చిపోదాం అనుకుంది? ధర్మం తెలియక. ప్రపంచంలో అన్నిటికన్నా పరమ భయంకరమైనటువంటి సంకల్పం ఏది అంటే ఆత్మహత్య చేసుకుంటాను అండం. ఆత్మహత్య చేసుకుంటానన్న సంకల్పం కూడా చేయకూడదు. నేను చచ్చిపోవడానికి దీక్ష చేస్తానని కూడా అనకూడదు. ఆత్మహత్య అన్న మాట అంత పరమ భయంకరమైన మాట. కానీ సీతమ్మకి తెలియదా? ఆవిడ చచ్చిపోతానంది. చచ్చిపోతానని ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు చచ్చిపోతానంటే నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. నేను చచ్చిపోదామంటే విషం కత్తి కూడా ఇవ్వడం. ఇది రాక్షసత్వం అంటే. అవతల వాడు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నాడో అలా బ్రతకనివ్వడు. అమ్మో నేను ఈ బాధ తట్టుకోలేను, చచ్చిపోతాను. కొరడాలతో కొట్టలేదా ఆవిడ్ని, మానసిక హింస చేశాడు. ఆవిడికి ఏది బాధాకరమో అది మాట్లాడాడు ప్రతిరోజు వెళ్ళి. ఆ మాటలు కూడా మామూలు మాటలు కావు. ప్రతిరోజు రాముడు ఎక్కడున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, ఎప్పుడో రాముడు పడిపోయి ఉంటాడు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే ఎవరు చూడొచ్చారు, యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా, నా పాన్పు చేరనేవాడు. ఒక మహాపతివ్రతకు అంతకన్నా బాధాకరమైన వాక్కులే ఉంటాయి. ఆవిడ ఏడుస్తూనే ఉంది. ఆవిడ ఏడ్చిన కారణం చేత తాను చచ్చిపోవడానికి కావలసినటువంటి పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఇప్పుడు రామాయణంలో హనుమ తీర్పు చెప్పారు సుందరకాండలో. రావణుడు దేని చేత నిహతుడైనాడు అంటే రావణుని మృత్యువుని రావణుడు మూట కట్టుకున్నాడు, వండుకున్నాడు. విషాన్ని వండుకున్నవాడు ఎలా ఉంటాడో అలా తన మృత్యువుని తాను వండుకున్నాడు. ఎలా వండుకున్నాడు అంటే సీతమ్మతో ప్రతిరోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అంతే, తన మృత్యువు సిద్ధమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరి చేత చచ్చిపోయాడు? సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి రావణుడు నిహతుడైపోయాడు. సీతమ్మ అంతటి మహాపతివ్రత, అన్ని తెలిసున్న తల్లి ఆ బాధ భరించలేక చచ్చిపోతానండి. ఏమిటి బాధ? కొరడాతో కొట్టాడా? చీకటి కొట్లో పెట్టాడా? క్షరాన్నం పెట్టాడా? పట్టుబట్టలు ఇవ్వనన్నాడా? నగలివ్వనన్నాడా? ఇవేవీ కాదు. మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే అన్నాడు. నీకు ఏవి కావాలి చెప్పు, నీకే కాదు మీ పుట్టింటి వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. ఇవ్వనం లేదు, భర్తని పక్కన పెట్టి నా పాన్పు చేరన్నాడు. ఈ ఒక్క మాటకి ఆవిడ కుపితురాలైపోయింది. ఈ బాధ తట్టుకోలేకపోయింది. శరీరం విడిచిపెట్టేద్దాం అనుకుంది. సంతోషంగా బ్రతకవలసిన తల్లి అయోనిజ సాక్షాత్ శ్రీమాత ఒక నరకాంతగా ప్రవర్తిస్తే తనని తాను రక్షించుకోకూడదు కాబట్టి భర్త చేత రక్షింపబడాలని పతివ్రతా ధర్మాన్ని పాటిస్తే ఒక దుర్మార్గుడు మాట్లాడిన మాటలకి చచ్చిపోతానంది ఆవిడ. చచ్చిపోవడానికి ఏముంది ఆవిడ దగ్గర? ఏమీ లేవు ఉపకరణాలు. అందుకే పూచిన శిశుపావృక్షపు కొమ్మని ఉంచి తన దీర్ఘమైన జటా పాశాన్ని తాను కంఠానికి చుట్టుకుని ప్రాణం విడిచిపెట్టేస్తానంది. అలా విడిచిపెట్టేద్దాము అని అనుకున్నప్పుడు ఆవిడ మళ్ళీ బ్రతకడానికి కారణం, ఆవిడ ఎందుకు బ్రతికింది? మళ్ళీ వాక్కు చేతనే బ్రతికింది. పైన కూర్చుని చూస్తున్నారు స్వామి హనుమ. ఆయన చూస్తూ ఉండగా ఆవిడ ప్రాణం విడిచిపెట్టేస్తోంది. ఆయన అనుకోలేదు అలా అకస్మాత్తుగా ఆవిడ ఉరిపోసుకుంటుందని. ఆవిడ్ని చూస్తున్నారు కింద. ఎంత పతివ్రత, మహాతల్లి, స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ మనసులో ఖేదం కలిగింది. ఈ రావణుడు నన్ను ఇలాగే బాధ పెడతాడు, రాముడు రావట్లేదు. ఆవిడికి విశేషమైనటువంటి దుఃఖం కలిగింది. పతివ్రతాత్మం విఫలం మమీదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం అంది. కృతఘ్నుడికి చేసిన ఉపకారంలా నేను పట్టిన పతివ్రత వ్రతం విఫలమైంది. నేను శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తానని అని ఆ శీశుపావృక్షపు కొమ్మ ఉంచి జట తన కంఠానికి చుట్టుకుని దానికి ముడి వేసేస్తోంది. కొమ్మ వదిలేస్తే శరీరం తేలిపోతుంది. ఇప్పుడు సమయం ఉందా ఏమైనా మాట్లాడడానికి? ఎవరు? హనుమ మహావాక్యజ్ఞుడు. ఆయనలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉండడు. నవవ్యాకరణ పండితుడు. ఆయన మాట్లాడితే రాముడు పొంగిపోయాడు. లక్ష్మణస్వామితో ఇలా మాట్లాడగలిగిన వాడు ఉంటే కత్తి ఎత్తిన శత్రువు కూడా కత్తి దింపేస్తాడు, అంతటి వాగ్వైభవం ఉంది ఈయనకన్నాడు. అటువంటి హనుమ ఏ మాట చెప్పాలో మర్చిపోయారు.
ఆవిడ చచ్చిపోతోందో పక్క, ఏ మాట వస్తుంది నోటి వెంట? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు మహర్షి. ఏం ఆలోచించాలో ఏమి చెప్పాలో అర్థం కాని స్థితి. సంస్కృతంలో మాట్లాడదామంటే ఆవిడకు అనుమానం వస్తుంది. గట్టిగా మాట్లాడితే అక్కడ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఏం చెప్పాలో అర్థం కానప్పుడు ఆయనకి గుర్తొచ్చేది రామకథ ఒక్కటే. అందుకే అప్పుడు సందర్భం కాదా ఆయన చూడలేదు. ఆయన ఒక్కసారి రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశైలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. ఎందుకు చెప్తున్నారు రామకథ అంటే ఆవిడ బ్రతకాలి, ఆవిడ గురిని ఆవిడ విప్పేసుకోవాలి. అందుకని తన మాటలతో రామకథ మొదలుపెట్టారు. అది కూడా ఎంత బెంగ, గబుక్కుని కొమ్మొదిలేస్తే ఏమైపోతుంది ఆ తల్లి. అందుకని ఆర్తితో గబగబా కొమ్మల్లో తిరుగుతూ చెప్పేస్తున్నారు ఆ రామకథ. పూర్వం కోసల రాజ్యానికి అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారికి భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలు ఎందు ధర్మ సంతానం కలగకపోతే ఆయన బాధపడి కొంతకాలం తర్వాత అశ్వమేధయాగం చేసి ఆ తర్వాత పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు అనుగ్రహించి పాయస పాత్ర తెచ్చి ఇస్తే ఆ పాయసాన్ని భార్యలకి పంచిపెడితే 3 భార్యల యందు మహాధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న 4 కుమారులు కలిగితే కొంతకాలం అయిన తర్వాత రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని సంకల్పం చేసినప్పుడు అనుకోని రీతిలో కైకమ్మ రాత్రికి రాత్రి అడిగిన 2 వరాల కారణం చేత రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి విడిపోతే జనస్థానంలో రావణాసురుడన్న దుర్మార్గుడైన రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే రామచంద్రమూర్తి పంపాతీరంలో సుగ్రీవుడితో సంధి చేసుకుని సుగ్రీవుడు అన్ని దిక్కులకి సీతాన్వేషణమునకు వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుని నాయకత్వంలో వచ్చినటువంటి వానరములలో ఒకటైన నేను 3 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకొచ్చి రాత్రంతా లంకాపట్టణాన్ని అన్వేషించి అశోకవనంలో శింశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మ గురించి వెతుకుతుండగా సీతమ్మ ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు ఇతపూర్వం చెప్పాడో అలా యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. నేను చూడకపోయినా రాముడు సీతమ్మ ఇలా ఉంటుందని నాకు ఎలా వర్ణించి చెప్పాడో అటువంటి సీతమ్మని నేను ఇవాళ చూచి ధర్ముడనైనాను అని ఊరుకున్నాడు. ఉరి పోసుకొని ప్రాణం వదిలేద్దాం అనుకున్న సీతమ్మ ఉరి వదులు చేసి బతికింది. దేని వలన? వాక్కు చేత చచ్చిపోదాం అనుకుంది, వాక్కు చేత బ్రతుకుదామని నిర్ణయం చేసుకుంది. వాక్కు ఈశ్వరుడిచ్చిన గొప్ప కటాక్షం. నువ్వు కష్టంలో ఉన్నవాడికి 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక మంచి మాటతో నువ్వు ఓదార్చి పంపించవచ్చు. అది నీకు ఈశ్వరుడిచ్చినటువంటి గుప్తమైన ధనం. ఆ వాక్కుతో ప్రతి అనునిత్యం గోవిందనామని చెప్పి తరించిపోవచ్చు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతిడు కృంకరణే అంటారు శంకర భగవత్పాదులు. అనరా గోవిందా 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 అనరా, తరించరా అంటారు. ఆ వాక్కుని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి తరించడం ఉంటుంది. 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు అస్తమానం పరనింద చేస్తూ 10 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చున్నంత మాత్రం చేత ఎలా తరిస్తాడు? తన వాక్కు మీద తనకి నియతి ఉండాలి. ఎందుచేతనో తెలుసా? పెట్టుబడి లేకుండా 5 పైసల ఖర్చు లేకుండా సంతోషపడడానికి చాలా తేలికైన సాధనం ఏమిటి అంటే వాక్కే. నేను ఒక్క పావలా కాసు నా జేబులోంచి తీసి ఖర్చు పెట్టక్కల్లా. మా ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో ఒక కాయ కూడా ఎవరికి ఇవ్వక్కల్లా. ఎవరింటికో వెళ్ళడం, వాడు ఏ రామాయణమో చదువుకుంటున్నాడు అనుకోండి, వాడిని పాడు చేయడం, అక్కడ కూర్చుని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం. కొంతమందికి అక్కర్లేని విషయాలు మాట్లాడుతుండడం ఎంత సంతోషం. ఏం ప్రయోజనం ఉంటుందంటే ఏమీ ఉండదు. దానికి అనువైన స్థలము అన్నది ఉండదు. దేవాలయం దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి ఏ ప్రాంగణమైనా సరే మాట్లాడుకోవడానికే పనికొస్తుంది తప్ప ఇంకొకలా పనికిరాదు. ఒకవేళ సభలోకి వచ్చి పక్కవాడితో మాట్లాడకపోయినా పాడు చేయడానికి సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది, అది చాలు. కాబట్టి లోకంలో మనిషి తనని తాను నిగ్రహించుకోవడము అంటే మాటని సక్రమంగా వినియోగించుకోవడమే. నేను ఇవాళ మాట్లాడిన మాటలలో ఎన్ని మాటలు ఇతరులకు ఉపశాంతి కల్పించాయి, నేను ఎన్ని శాస్త్రీయమైన మాటలు మాట్లాడాను, నేను మాట్లాడినది త్రికరణ శుద్ధిగా నేను ఎన్ని మాట్లాడాను, చాలు. పరమ సంతోషంగా నేను రాత్రి నిద్రపోవచ్చు. నేను మాట్లాడిన మాటలు అన్నీ మోసపూరితమైన మాటలే, స్వప్రయోజనం కోసం మాట్లాడాను తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా నేను మాట్లాడలేదు. దానికి నాకు నేను సాక్షి, సిగ్గుతో తలంచుకోవాలి. ఈశ్వరుడిచ్చిన ఉపకరణాన్ని దుర్వినియోగం చెయ్యట్లా.
ఈశ్వరుడు తీర్పు చెప్పేది దేని మీద చెప్తాడంటే దీని మీదే చెప్తాడు, వాక్కు మీదే చెప్తాడు. అందుకే మీరు చూడండి, మనం ఒక టెలిఫోన్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, నేను అమెరికాకి రష్యాకి ఫోన్ చేసి మా బంధువులతో మాట్లాడి ఎవరూ నీ చూడలేదు కదా అనుకుంటే వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉంది. వాళ్ళన్నీ గుప్తంగా రాసుకుని బిల్లు పంపిస్తారు. నేను ఇప్పుడు మాట్లాడానండి అని దబాయిస్తే ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు నువ్వు మాట్లాడావో లెక్క కూడా చూపిస్తాడు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే, నేను పెట్టుకున్న టెలిఫోన్లోనే నేను ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నానో లెక్క కట్టగలిగినటువంటి యంత్రములుంటే, ఈశ్వరుడు ఇంత గొప్ప మనుష్య జన్మనిచ్చి స్వరపేటికనిచ్చి నేను దేనికి వాడిని వాడుతున్నానో కనిపెట్టలేనంత అమాయకుడు కాడు. ఆయన లెక్కలోకి తీసుకోడు. ఎందుకురా నీకు స్వరపేటిక, ఎవరిని ఉద్ధరించావు, ఎవరు సంతోషించడానికి మాట్లాడావు, ఎందుకు నీకు ఆ స్వరపేటిక, అది లేని జన్మలోకి పో, ఏమైపోతుంది జీవితం. అందుకే వాక్కు మీద నియమం అత్యంత ప్రధానం. వాక్కులో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే, ఎవరు ఏది మాట్లాడినా మనసుని వాక్కుని సమన్వయం చేసి మాట్లాడడం అలవాటు చేసుకుంటాడో అటువంటి వాడు ఏది మాట్లాడతాడో అది సత్యం అవుతుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను అన్నమాట. సత్యాన్ని పలకడం ఒకెత్తు, ఆయన మాట్లాడినది సత్యం అవ్వడం ఒకెత్తు. ఆయన మాట్లాడినది సత్యమైనది, ఆయన యోగి అని గుర్తు. అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి యోగ భాష్యం. అన్నిగా కనపడేవి ఒకటిగా మారిపోతే యోగి, యోగము అని పిలుస్తారు. యోగి నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, మనసులో ఒకటి వాక్కు చేత ఒకటి ఉండవు. మనసులో ఏముందో అదే వాగ్రూపంలో వస్తుంది. అలా మాట్లాడిన కారణం చేత ఆయన వాక్కుకి ఒక శక్తి వస్తుంది. ఏమిటా శక్తి అంటే, ఆయన నోటి వెంట ఏది అన్నాడో అది సత్యం అవుతుంది. ఎలా అంటే, ఈశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. అందుకే భక్తుల జోలికి వెళ్ళవద్దు అనడానికి కారణం ఏమిటంటే, వాళ్ళ మనసుకి ఖేదం కలిగింది అనుకోండి, ఒక మాట అన్నారనుకోండి, అది నిజం అవుతుంది. లంక ఎందుకు కాలిపోయిందో తెలుసా? రావణుడు ఎందుకు నశించిపోయాడో తెలుసా? హనుమ యోగిగా కూర్చుని ఒక మాట అన్నారు. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిశూతన నెయ్యమస్తి పురీం లంకా నయూయం నచరాక్షస అస్మాది ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. ఇక్ష్వాకునాథుడైన రాముడితో మీరు వైరం పెట్టుకున్నారు, ఈ లంక ఉండదు, కాలిపోతుంది, రాక్షసులు ఉండరు, ఎవ్వరూ ఉండరు, సుగ్రీవుడు వస్తాడు, వానరులు వస్తారు, మీరు నశించిపోతారన్నారు. ఆయన వాక్కు నిజమైపోయింది. అందుకు సుందరకాండ. యోగి పలికినది సత్యము కాదు, యోగి పలికినది సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడిని ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, ఆయన నోటి మాటగా అనలేదు, ఆయన మనస్సు వాక్కు ఏకమై అంటాడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడాడో అది సత్యమైపోతుంది. ఆయన సత్యం మాట్లాడాడని అనకూడదు. అప్పుడు వాక్కు యందు ఎవడు అటువంటి నియతి పాటించాడో వాడు అంత స్థితికి వెళ్ళిపోతాడు. అది ఈ దేశం నిరూపించింది. ఈ దేశం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, అటువంటి మహాత్ములు ఈశ్వరుడిచ్చినటువంటి ఉపకరణములను అలా ఉపయోగించి అంత గొప్ప స్థితికి ఎదిగారు. ఈ దేశ ప్రతిష్ట ఐశ్వర్యము చేత కాదు, ఈ దేశానికి గౌరవం అంతా కూడా మహాత్ములైన యోగుల వలన, భక్తుల వలన, ఋషుల వలన వచ్చింది. అందుకే మీరు చూడండి, తిరుక్కడయూర్ అని ఒక క్షేత్రం ఉంది ద్రవిడ దేశంలో. ఇప్పటికీ షష్ఠి పూర్తి చేస్తూ ఉంటారు అక్కడ. అక్కడ అభిరామ భట్టు అని ఒక మహాభక్తుడు, ఆయన అభిరామి అంటారు అమ్మవారిని. అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఉండేవాడు. ఆయన మహాభక్తుడు అని చెప్పారు సర్ఫోజీ మహారాజ్కి. మీరు ఇప్పటికీ తంజావూరు వెళ్ళి ఆ మహారాజు గారు సేకరించిన గ్రంథాలు చూస్తే తెల్లపోతారు. కొన్ని వేల గ్రంథాలు సేకరించాడు. సరస్వతీ మహల్ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఆయనవి. ఎన్ని పుస్తకాలు సేకరించాడో మహానుభావుడు. ఆయనకి కబురందింది, అంతటి మహాభక్తుట ఆలయ ప్రాంగణంలో కూర్చుంటట అని. చూడాలని వచ్చాడు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు అభిరామ భట్టు. లోపలికి వెళ్ళిపోతూ గుళ్ళోకి అర్చకులు ఎదురొచ్చారు, పూర్ణకుంభం పెట్టారు, వెడుతున్నాడు. వెడుతూ యోగంలో మంచి ధ్యానంలో ఉన్న ఆయన్ని చూశాడు. ఇతను ఎవరని అడిగాడు. లేచి నిలబడలేదు మహారాజు వస్తే. చంపేస్తాడేమో, ధ్యానంలో ఉన్నాడంటే నమ్మడేమోనని వాళ్ళన్నారు. ప్రభు ఉన్మాది, మత్తు పదార్థాన్ని సేవించాడు, అందుకుని అలా ఉంటాడన్నారు. ఓహో అని రాజు లోపలికి వెళ్ళాడు, పూజ చేశాడు, బయటికి వచ్చాడు. ఆయన అలాగే ఉన్నాడు. కొద్దిగా కదపండి అన్నాడు. కదిపాడు.
ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఆయన లోపల అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారి ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంటుంది. లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతిత వయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అంటారు శంకర భగవత్పాదులు. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉన్న అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. తట్టి లేపేటప్పటికి అకస్మాత్తుగా బహిర్ముఖుడయ్యాడు. ఇలా తలెత్తి చూశాడు. రాజుగారు ఉన్నారు. ఇవాళ తిథి ఏమిటి అన్నాడు రాజుగారు. అప్పటి వరకు మనసులో పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉన్న అమ్మవారి ముఖాన్ని చూస్తున్నాడు కదా, పౌర్ణమి అన్నాడు. మహారాజు అన్నాడు, రాత్రి చీకటి పడ్డాక వస్తాను, ఆకాశంలో చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా, నేను చూపించడం ఏమిటి, చంద్రబింబం అదే ఉంటుంది, అలాగే వస్తానని వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడేవరా, మాట్లాడకుండా ఉంటే గొడవ వదిలిపోయేది, ఇవాళ అమావాస్య, ఎక్కడ తీసుకొస్తావు పౌర్ణమి చంద్రబింబాన్ని అన్నారు. నేను ఏ పరదేవత యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తుండగా నాకు మహారాజు వచ్చి కనపడి పలకరించి మాట్లాడినా చేత పౌర్ణమి అని అనిపించాడో ఆ పరదేవతయే ఇవాళ పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని ఆకాశంలో చూపిస్తుంది అని సాయంకాలం వేళ ఆయన సంధ్యావందనం చేసుకుని కూర్చుని అంత్యాదిలో అభిరామ అంత్యాది అంటారు. ఇప్పటికీ మనకి కంచిలో కామాక్షీదేవి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది. ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతోటే మళ్ళీ మొదలు పెట్టాలి. ఆ అభిరామి అంతాది చెప్తున్నాడు ఆయన. చీకటి పడింది, మహారాజు వచ్చాడు. ఏది చంద్రబింబం అన్నాడు. ఆయన ఇలా అన్నాడు. అటు తిరిగి చూశాడు. అమావాస్య, చంద్రబింబం ఉండడానికి అవకాశం లేదు. అమ్మవారు చూసింది. ఆయన అన్న మాట అసత్యం అవడానికి వీల్లేదు. యోగి, ఆయన అన్న మాట సత్యం అవ్వాలి. వెంటనే తన చెవికి ఉన్నటువంటి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా కాంతులీనింది. కాంతులీనగానే తెల్లబోయి మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. యోగి నోటి వెంట వచ్చినటువంటి వాక్కు సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు. అందుకే వాంగ్నియమమును పాటించిన వాడెవరో వాక్కుని పలికేటప్పుడు అంత జాగ్రత్త పాటిస్తూ అసత్యము నోటి వెంట రాకుండా మనస్సు వాక్కు రెండు ఏకీకృతమయ్యేటట్టుగా చూసుకుంటున్న వాడెవరో అటువంటి వాడు పలికినటువంటి వాక్కు ఎన్నడూ హింస కిందకి రాదు. ఎందుకని అంటే ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు, ఆయన అభిప్రాయంగా చెప్పాడు, అది ఉద్ధరణ కొరకు చెప్పాడు తప్ప ఇతరులను బాధ పెట్టడానికి రాదు. కాబట్టి ఆ వాక్యము అసత్యమని కానీ, ఆ వాక్యము దుర్బుద్ధితో కూడుకున్నదని కానీ, హింసకు కారణమని కానీ సిద్ధాంతీకరించడానికి వీలు లేదు. అది హింసాదోషంలోకి రాదు. సరికదా, ఆయన అన్నమాట సత్యమైపోతుంది ఆయన యోగి అయితే. కాబట్టే మీరు చూడండి, ఒక్కొక్క చోట వాక్కు చేత హింస చేసి అహింసగానే నిలబెట్టాడు పరమాత్మ. అత్యంత క్లిష్టమైన ఘట్టాలవి పురాణాల్లో. మహాభారతంలో ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. సాక్షాత్తుగా పాండవులకు కౌరవులకు గురువు అయిన ఆయనే విజృంభించి యుద్ధం చేస్తుంటే ఎవరు నిలబడలేకపోయారు. ఆఖరికి అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అలాగే భరద్వాజుడు, ఇటువంటి మహర్షులందరూ బయలుదేరి తేజోరూపాల్లో వచ్చి ద్రోణాచార్యుల వారికి ఎదురుగుండా నిలబడ్డారు. ద్రోణాచార్య, నువ్వు పుట్టుక చేత బ్రాహ్మణుడవు, శాస్త్రాన్ని 10 మందికి చెప్పవలసిన వాడివి, నువ్వు వధ చేయకూడదని క్షత్రియుడు చెయ్యాలి. నువ్వు ధనస్సు పట్టుకున్నావు, నువ్వు బాణాలు పట్టుకున్నావు, పట్టుకుని నువ్వు అవతల దుర్యోధనుడి పక్షాన నిలబడి ధర్మపక్షమైన పాండవులందరినీ కూడా చిరిగేస్తున్నావు. ఇలాగైతే ధర్మం ఎలా నిలబడుతుంది? నీకు అవసాన కాలం ప్రాప్తించింది, నీ శరీరం పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇప్పటికైనా ధనుర్బాణాలు విడిచిపెట్టి, జరిగింది, చేతిలో ధనుర్బాణాలు పట్టుకుని శరీరత్యాగం చేయకు. బ్రాహ్మణునికి ఉండవలసినటువంటి లక్షణానికి వ్యతిరేకమైన లక్షణంలో ఉన్నవాడి అవుతావు, విడిచిపెట్టేసేయన్నారు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, విడిచిపెట్టలేదు. ఎంత దారుణమైన యుద్ధం చేశాడని మహాభారతంలో చెప్పారంటే, గంట సమయంలో 21,000 మంది యోధుల్ని తెగటార్చాడు. 10,000 ఏనుగుల్ని పడగొట్టాడు, కొన్ని వేల గుర్రాల్ని పడగొట్టాడు. ఆఖరికి తన ఎదురుగుండా వచ్చి నిలబడినటువంటి దుష్టజ్యుమ్నుని యొక్క రథాన్ని కూడా తుత్తునియలు చేస్తే భీముడు వచ్చి రథం ఎక్కించుకు తీసుకెళ్లవలసి వచ్చింది. అంత భయంకరమైన యుద్ధం చేసేస్తున్నాడు. ధర్మం నిలబడాలి, అధర్మం పోవాలి. అధర్మపక్షాన్ని ద్రోణాచార్యుల వారు కాపు కాసేస్తున్నాడు. ఆయనని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ ధర్మమునందు ఆయనకి పక్షపాతం ఉంది. అందుకే భీష్ముడి దగ్గరికి మొట్టమొదటి రోజు యుద్ధంలో ధర్మరాజు వెళ్ళి
నమస్కారం చెయ్యగానే భీష్ముడు ఒక మాట అన్నాడు, నువ్వు ఇలా నమస్కారం చేసి ఉండకపోతే నీకు జయం కలిగేది కాదన్నాడు. తాత, మీరు అవతల వైపు నిలబడి యుద్ధం చేస్తుంటే నాకు జయం ఎలా వస్తుందన్నాడు. భీష్ముడు నవ్వి అన్నాడు, అప్పుడు ఎందుకులే, నా యుద్ధం నీకంత భరించలేనిదైనప్పుడు నన్ను కలు, నేను పడిపోయే మార్గం చెప్తానన్నాడు. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి తను పడిపోయే మార్గం తానే చెప్పాడు. మరి కౌరవుల వైపు ఎందుకు ఉండాలి? ఇన్నాళ్ళెక్కడున్నాడో అక్కడి నుంచి ఇప్పుడు మారిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోడైనా, అది వాళ్ళ నైతిక ధర్మం, అది వాళ్ళ గొప్పతనం. ఇవాళ ఇక్కడ అనుకూలంగా లేదని ఇది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం వాళ్ళకి చేత కాలేదు పాపం. వాళ్ళ ధర్మం అటువంటిది, అందుకని వాళ్ళు అలాగే నిలబడిపోయారు. ద్రోణాచార్యుల వారు ఆయనే చెప్పుకున్నాడు, రే నా చేతిలో ధనుర్బాణాలు ఉండగా ఎవ్వరూ నన్ను నిగ్రహించలేరురా, దేవతలు రాక్షసులు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినా నన్ను తెగటార్చలేరు, సాధ్యం కాదు, తుత్తునియలు చేస్తా. నేను ధనుర్బాణాలు విడిచిపెట్టడం అంటే సాధ్యం కాదు, ఎవరూ నా చేత విడిచిపెట్టేటట్టు చెయ్యలేరు, ఒక్క కారణానికి విడిచిపెడతా. సత్యవ్రతం కలిగి అబద్ధమాడనటువంటి వ్యక్తి పరమదారుణమైనటువంటి అమంగళకర వార్త చెప్తే అప్పుడు బాధతో వదిలిపెట్టేస్తాను, అప్పుడు నన్ను కొట్టేయచ్చని. అందుకే ఆయన అంత యుద్ధం చేసేస్తున్నాడు, ధర్మపక్షం పోవడానికి వీల్లేదు. భగవానుడు కృష్ణుడున్నాడు అక్కడ. గబగబా వచ్చి ధర్మరాజు గారితో ఒక మాట అన్నాడు, ఇంకొక అరగంట సేపు కానీ ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తే నీ వైపు ఎవరైనా మిగులుతారని హామీ ఇవ్వడం చాలా కష్టం, ఇక ఎవరు మిగలరు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా అండి? సాక్షాత్ కృష్ణ భగవానుడు. ఏమని చెప్పాడంటే, మముహీతని కొప్పింపక సముచితముగా కాచికొనుము, అసత్యవచన దోషము లేదు ప్రాణరక్షణ సమయమునన్, అతని కొడుకు చచ్చెను అనుమి అన్నాడు. ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వాక్కులో దోషం వస్తే ఇబ్బంది లేదు. ఈయన పరమ అమంగళకరమైన మాట ఏదైనా వింటే తప్ప విడిచిపెట్టడు ధనస్సు బాణాలు. అలా విడిచిపెట్టితే తప్ప చంపలేం. అలా ఆయన చచ్చిపోతే తప్ప ధర్మం నిలబడదు, మీ పక్షం నెగ్గదు. నెగ్గకపోతే అధర్మం నిలబడిపోతుంది. అధర్మం నిలబడిన నాడు అర్థం లేదు, ఇంకా అసలు ఈశ్వరావతారానికే అర్థం లేదు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, పైగా ఈయన ఎందు దోషాలున్నాయి. ఇది కృష్ణుడు అక్కడ చెప్పిన మాట కాదు. బ్రాహ్మణుడయ్యుండి అస్త్రం పట్టుకుంటున్నాడు, బ్రాహ్మణుడయ్యుండి శస్త్రం పట్టుకుంటున్నాడు, బ్రాహ్మణుడయ్యుండి నిండు సభలో తెలిసి కూడా ఒకనాడు ధర్మ సూక్ష్మం చెప్పకుండా మౌనం పాటించాడు. ఇన్ని దోషముల చేత ఇతను పడిపోవలసిందే. కాబట్టి ఒక్క అబద్ధం చెప్పు, ఈయన కొడుకు అశ్వత్థామ మరణించాడని చెప్పు. అతను వెంటనే అమంగళకరమైన వార్త వింటే చాలా బాధపడిపోయి ధనుర్బాణాలు వదిలేస్తాడు. ఒక్కసారి వదిలిపెట్టాడా అర్జునుడు, చాలు బాణం వేసేస్తాడు. అర్జునుడు అంగీకరించలేదు. వాళ్ళ గురుభక్తి ఎటువంటిది. గురువు అంటే ప్రాణం అర్జునుడికి. ఒక్కనాటికి అంగీకరించాను, గురువు గారిని అలా పడగొట్టడానికి వీల్లేదన్నాడు. గెలుపా, వస్తే వచ్చింది, పోతే పోయింది, గురువు గారిని అలా పడగొట్టడం నేను అంగీకరించాను. భీమసేనుడు అన్నాడు, కృష్ణుడు చెప్పింది సత్యం, ధర్మము నిలబడాలి. ఇవాళ గురుభక్తి మంచిదే, కానీ గురువు గారు దోషభూయిష్టమైన నడవడిలో ఉన్నారని మనం చెప్పకూడదు. కానీ ధర్మం నిలబడాలంటే ఇదొక్కటి వినా మార్గం ఇంకోటి లేదు, ఆయన్ని నిగ్రహించలేము. కాబట్టి చెప్పవలసిందే. పోనీ ఇది సత్యమయ్యేట్టు చేయమంటావా? అదిగో అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి ఇంద్రజుమ్న మహారాజు ఉన్నాడు, ఆయన యొక్క ఏనుగుంది, దాని పేరు అశ్వత్థామ, దాన్ని గదబెట్టి కొట్టి చంపేస్తాను. అశ్వత్థామ హతః అను. అశ్వత్థామ చచ్చిపోయాడు, ఏనుగు చచ్చిపోయిందిగా, అబద్ధం ఎక్కడన్నావు, అలా అను అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మనసులో అది కాదని తెలుసుగా, అశ్వత్థామ చచ్చిపోయాడు అని నాకే నమ్మకం లేదుగా, ఏనుగు చచ్చిపోయిందని నాకు తెలుసు. ఏనుగు చచ్చిపోయిందని తెలిసి అశ్వత్థామ హతః అని ఆయనకి వినపడేటట్టుగా అన్నా, వాళ్ళ కొడుకు చచ్చిపోయాడని వినపడేటట్టుగా. అబద్ధం కదూ, అసత్యం కదూ, నేను అలా చేయలేదే ఇత పూర్వం, అలా ఎలా చేస్తానన్నాడు. ఇక్కడ కృష్ణుడికి ఎలా ధర్మపక్షాన్ని నిలబెట్టడం, ఒక నిమిషానికి 1000 మందిని పడగొట్టేస్తున్నాడు ద్రోణుడు. ఆపాలి, చాలా అవసరం. ద్రోణుణ్ణి ఆపకపోతే అయిపోయిందంతే ఆ రోజుతో యుద్ధం. ఆయనే చెప్పాడు, ఒక పూట చాలు, ఇక నిన్ను రక్షించేవాళ్ళు లేడని చెప్పాడు. దుర్నిరీక్షుడు, మధ్యాహ్నపు సూర్యబింబంలా ఉన్నాడు ద్రోణుడు. ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు అంగీకరించరా, నేను అనలేని మాట అన్నాడు. భీముడు వెళ్ళి తాను అరిచాడు, అశ్వత్థామ హతః అన్నాడు. ద్రోణుడు ఒక్కసారి విని ఖిన్నుడయ్యాడు.
అశ్వత్థామ దివ్యాస్త్ర సంపన్నుడు నా కొడుకు, గొప్ప తపస్సు చేస్తే శివానుగ్రహంతో పుట్టాడు, వాడు పడిపోతాడా? నేను నమ్మను. భీముడు నన్ను పడగొట్టడానికి ఈ మాట అంటున్నాడని యుద్ధం చేసేశాడు. కృష్ణుడు పరుగు పరుగున వచ్చాడు ధర్మరాజుకి. అప్పుడు చెప్పాడు ఈ మాట, మము ఈతనికి ఒప్పింపక అన్నాడు. నన్ను కూడా తీసుకెళ్ళి అప్పచెప్పేస్తావా ద్రోణాచార్యుల వారికి? సముచితముగా కాచికొనుము. నీ వారిని రక్షించుకోవడం, నీ ప్రాణాన్ని రక్షించుకోవడం, ధర్మాన్ని రక్షించడం నీకు ప్రధాన కర్తవ్యం. అలాగని మనం అన్వయం చేసే అబద్ధాలు అనకూడదు. సముచితముగా కాచికొనుము. ఎప్పుడు అంటే అసత్యవచన దోషము లేదు. ప్రాణరక్షణ సమయంబునం, ప్రాణములను రక్షించాలి, లేకపోతే చంపేస్తున్నాడు ఇవతల. యుద్ధంలో చంపడం ధర్మం కావచ్చు, కానీ అధర్మం నెగ్గేస్తోంది. పైగా ఎవడు అలా యుద్ధం చేయకూడదో వాడు యుద్ధం చేసి చంపేస్తున్నాడు బ్రాహ్మణుడు. కాబట్టి ఇప్పుడు ప్రాణములను రక్షించుకోవాలి, అధర్మాన్ని నిగ్రహించాలి. అందుచేత వాని కొడుకు చచ్చను అనుమి, అతని కొడుకే చచ్చిపోయాడను. అశ్వత్థామ అంటే ఏనుగు, అశ్వత్థామ అంటే తన కొడుకు కాదు. భీముడు చెప్పింది అబద్ధమని యుద్ధం చేస్తున్నాడు. నువ్వొక్కడివి చెప్తేనే నమ్ముతాడు. భీముడు మళ్ళీ అరిచాడు, అశ్వత్థామహతః అన్నాడు. కొంచెం అనుమానం వచ్చింది. అందులో ద్రోణాచార్యుల వారి యుద్ధం ఎలా ఉంటుందంటే, ద్రోణాచార్యులు వారి యుద్ధం చేస్తే నా 4 వేళ్లు ఇలా నిలువుగా పెట్టాను అనుకోండి, భూమి మీద ఎంత ఎత్తు ఉంటుందో ఆయన రథచక్రాలు భూమికి తగలకుండా పెడతాయి. ఎందుకు పెడతాయనంటే ఆయన సంకల్ప బలం. అంత ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు. ఆ ఉత్సాహానికి రథచక్రాలు భూమికి తగలవు, పైకి లేస్తాయి. నేను చెప్తున్నది ఆ తెలుగు భారతం. సంస్కృత భారతం అయితే ధర్మరాజు గారి రథచక్రాలు పైకి ఉంటాయి. నేను తిక్కన గారి హృదయంతో మాట్లాడుతున్నాను. ఆ ద్రోణాచార్యుల వారి రథచక్రాలు నా 4 వేళ్ల ఎత్తు ఎంత ఉంటుందో అంత ఎత్తులో పెడతాయి. అలా రథాన్ని నడుపుతాడు, అలా యుద్ధం చేస్తాడు. అంత ఉత్సాహం. ఎప్పుడైతే భీముడు అలా అంటున్నాడో అనుమానం వచ్చింది. అజాతశత్రువు అన్నాడు ధర్మరాజుని పిలిచి, తన శిష్యుడు. నిజమా భీముడు చెప్పేది అని అడిగాడు. చెమటలు పట్టేశాయి ధర్మరాజు గారికి. ఎదురుగుండా ఉన్నది గురువు గారు, పక్కనున్నది కృష్ణుడు. చెప్పకపోతే తన పక్షం ధర్మం పోతోంది, చెప్తే తన సత్యవచనం పోతోంది. ఎలా? కృష్ణుడు అన్నాడు, అశ్వత్థామహతః పైకను, కుంజరహ మెల్లిగాను, వాద్యఘోషం మోగుతుంది వెనక. ఎందుకని అంటే అశ్వత్థామహతః నువ్వు అన్నావు. ఎదురుగుండా ఉన్న గొప్ప వీరుడు పడిపోయాడు కాబట్టి శుభవార్త కాబట్టి మన పక్షం వాళ్ళందరూ పెద్ద వాద్యఘోష చేస్తారు. ద్రోణుడికి వినపడదు కాబట్టి తన కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాడు. కనీసం పోను అలాను అన్నాడు. అబద్ధం అన్నట్టు కాదుగా, కుంజరహ అన్నావుగా అన్నాడు. అంత ధర్మరాజుకి మనసులో ఒక కాంక్ష ఉంది, విజయకాంక్ష, గెలవాలి. అది ధర్మపక్షమా ఇంకోటి. ఆ తర్వాత ఆఖరణ ఏడిచాడు. గురువు దగ్గర నిలబడి గురువు గారి దగ్గర అబద్ధం మాట్లాడి గురువు గారి మృత్యువుకు కారణమైనందుక నాకు ఈ భూమి పట్టాభిషేకం అని అడిగాడు. మనసుని తులిచేసింది ధర్మరాజుని. అశ్వత్థామహతః అన్నాడు. వెంటనే వాద్యఘోష మోగింది. కుంజరహ అన్నాడు. ధర్మరాజు చెప్పాడు. ద్రోణాచార్యుల వారు ధనస్సు బాణాలు వదిలేశాడు. కృపాచార్యుల వారిని దుర్యోధనుణ్ణి పిలిచి, నన్ను ప్రతిరోజు అనకూడని మాటలన్నీ అని నాలో ప్రతీకార ధోరణి కల్పించి యుద్ధం చేయించారు. ఇక ధనుర్బాణాలు వదిలేశాను, అభ్యున్నతి పదంలో నడవండి అని విడిచిపెట్టేసి, అది ఆయన యోగశక్తి. క్షణాల మీద బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాలని లాగేసి ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మస్థానాన్ని బదలగొట్టి తిన్నగా వెళ్ళిపోయి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఆయన పద్మాసనం వేసుకుని కూర్చునుండగా కక్షతో ఎలాగైనా ఆయన్ని చంపాలని అందుకే పుట్టాడు ఆ యజ్ఞకుండంలోంచి దృష్టజుమ్నుడు. ఆయన గబగబా వచ్చి రథం మీదకి దూకి ద్రోణాచార్యుల వారి యొక్క జుట్టు పట్టుకుని శిరస్సు ఖండించి ఎత్తి నేలకేసి కొట్టాడు. ధర్మరాజాదులు అరుస్తున్నా కూడా. సరే, అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు నేను మహాభారతం మీద ప్రసంగం చేయడానికి రాలేదు. కానీ మరి వాక్కు చేత చంపేశాడా లేదా ద్రోణాచార్యుల వారిని? దేని చేత చంపారు ద్రోణాచార్యుల వారిని? వాక్కుతో చంపారు. ఒక మాట ద్రోణుణ్ణి చంపేసింది. ఆ మాట ధర్మరాజు పలకకుండా ఉంటే విజయం దుర్యోధనుడిదే అన్నది నిస్సందేహం. కానీ దుర్యోధనుడు విజయం పొందడం కాదక్కడ భగవంతుడికి కావలసినది. ధర్మం విజయం పొందాలి. ధర్మరాజు గెలిచాడా, భీముడు గెలిచాడా, అర్జునుడు గెలిచాడా, దుర్యోధనుడు గెలిచాడా, ఇది అక్కర్లేదు. కృష్ణుడికి బాగా గుర్తుపట్టండి. కృష్ణుడికి కావలసినది వ్యక్తుల గెలుపు కాదు, ధర్మాన్ని పట్టుకున్న వ్యక్తుల గెలుపు, ధర్మాత్ముల గెలుపు.
అందుకే భగవంతుడు ఏదైనా చేస్తాడో అధర్మాన్ని పడగొట్టేస్తాడు. ఆయనే అడ్డొచ్చిన నాడు రక్షించగలిగిన వాడు లేడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాగిబులందున్ రక్షణలు వెయ్యి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు. మనకి మనం ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఆయన అనుగ్రహం లేని నాడు పడిపోతాడు. ఆయన అనుగ్రహం ఉన్ననాడు ఎంత ఆపదలోకి వెళ్ళినా బతికేస్తాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి, వాక్కుని ఆయుధం చేసి పడగొట్టేశాడు. వాక్కు గతులు తిప్పేస్తుంది. వాక్కు ఎంత గొప్ప విశేషాన్ని కూడా ఒకలా వెడుతున్న దాన్ని ఒకలా మారుస్తుంది. అసలు వాగ్వైభవము, వాక్కు గొప్పతనము అంటే శ్రీరామాయణమే. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పరిశీలించండి. అందులో రామాయణంలో చమత్కారం ఏమిటంటే ఆడది మాట్లాడుతుంది. రామాయణం ఇంక ఏమవ్వాలి తెలియకుండా బిగుసుకుపోయింది అనుకోండి, రామాయణం అయిపోయింది అనిపించింది అనుకోండి మనకి. అప్పుడు ఎవరో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది, ఆవిడ మాట్లాడుతుంది, రామాయణం ఇంకా ముందుకెడుతుంది. సీతారామ కళ్యాణం అయిపోయింది, సీతారాములు అయోధ్యకు వచ్చేశారు, యవరాజ్య పట్టాభిషేకం అయిపోతోంది. ఇంకేముంది, రాముడు రాజు అయిపోతాడు, హాయిగా పరిపాలన అవుతుంది. రావణవధ ఎలా, ఆయన అరణ్యవాసం ఎలా వెళ్ళాలి? అకస్మాత్తుగా మందర లేచింది. నిన్న చెప్పాగా, మందర మాట్లాడింది, 2 వరాలు కైకమ్మ అడిగింది, సీతారాములు అడవికి వెళ్ళిపోయారు. సీతారాములు అడవికి వెళ్ళిపోయారు, 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది అయితే ఇంటికి వచ్చేస్తాడు. రావణుడితో యుద్ధం ఏది? కారణం లేకుండా రాముడు యుద్ధం చేయడు. కారణం ఏది? శూర్పణకు వచ్చింది. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పకూడని మాటలు చెప్పింది, ఒకే మాట అంది. తనకి రాముడి మీద మోహం, కానీ రాముడు ఆదరించలేదు. ఆదరించకపోవడానికి కారణం పక్కన సీతమ్మ ఉంది. సీతమ్మ మీద మనసుంది రాముడికి. ఏ సీతమ్మని చూసి తనని కాదన్నాడో ఆ సీతమ్మని దూరం చేసి బాధపెట్టాలి. తను పొందలేని సుఖాన్ని సీతమ్మ పొందడానికి వీల్లేదు. అది ఆవిడ అక్కసు. అందుకని ఆవిడెళ్ళండి, నీ మొహం నీ భార్యలేమిట్రా, భార్య ఆడది అందము అంటే సీతమ్మ, నీకు ధైర్యం ఉంటే ఆవిడ్ని ఎత్తుకొచ్చి ఆవిడ్ని భార్యగా అనుభవించరా అంది. అసలే దుర్మార్గ బుద్ధి. వెంటనే బయలుదేరాడు. శూర్పణక మాట్లాడింది, సీతాపహరణం జరిగింది. సీతమ్మ తల్లి చచ్చిపోదాం అనుకుంది ఒకప్పుడు. త్రిజట మాట్లాడింది, మళ్ళీ సీతమ్మ బతికింది. ఒకప్పుడు నిజంగా రాముడు మరణించాడు అని అనుకునేటట్టుగా బ్రహ్మాస్త్ర బంధనం జరిగి రామలక్ష్మణులు యుద్ధభూమిలో పడిపోతే పుష్పక విమానం ఎక్కించి పైకి తీసుకొచ్చి చూపించాడు. రామలక్ష్మణులు ఇద్దరూ పడిపోయారు, శరీరం విడిచిపెట్టారని చెప్పాడు. ఆవిడ చూసి నిజం అనుకుంది. గుండెలు బాదుకుని ఏడ్చింది. ఆ సర్గలు చదివితే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అప్పుడు త్రిజట కూతురు చెప్పింది, నిజంగా నీకు సుమంగళిత్వం పోతే ఈ పుష్పక విమానం నిన్ను ఎక్కించుకోదు, సువాసిని అయితేనే పుష్పక విమానం ఎక్కించుకుంటుంది. నీ ఐదోతనం చెక్కు చెదరలేదు. రాముడు స్పృహ తప్పి ఉన్నాడు, కాసేపట్లో లేచిపోతాడు, నమ్మకు రావణుడి మాటలంది. సీతమ్మ బతికింది. రామాయణం ఎక్కడ అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ వచ్చి మాట్లాడుతుంది, రామాయణం ముందుకెడుతుంది. అసలు నిజానికి రామాయణం అంత పెనుమలుపు ఎందుకు తిరిగింది? లక్ష్మణస్వామిని అక్కడ పెట్టి రామచంద్రమూర్తి వెళ్ళారు. లక్ష్మణుడు ఉండగా రావణుడు రాడు. సీతమ్మ ఒక్క మాట అంది, మమహేతో ప్రయచ్ఛిన్న ప్రయుక్తో భరతేనవా అంది. మమహేతో ప్రతిచ్ఛిన్న ప్రయుక్తో భరతేనవా. దుర్మార్గుడా లక్ష్మణ, ఒక తమ్ముడు భరతుడు రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఆ భరతుడు నిన్ను రాముడి వెంట పంపాడు. సమయం చూసి రాముణ్ణి సంహరించి లేదా మృత్యువు కప్పజెప్పి నన్ను పొందాలని నువ్వు చూస్తున్నావు. అందుకే రాముడి పిలిచిన వెళ్ళటలేదు. ఒక్కనాటికి నీకు నేను దక్కనురా దుర్మార్గుడా అంది. తల ఉంచేసుకున్నాడు. అమ్మా, ఈ మాట వినలేనమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. నిన్ను దేవతలు రక్షించుగాక, నిన్ను ఈ వనము రక్షించుగాక, చెట్లు రక్షించుగాక, మృగములు రక్షించుగాక. వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. సీతాపహరణం అయిపోయాడు. ఒక్క వాక్కు తిప్పేసింది రామాయణాన్ని. వాక్కు ఎంత దూరమైనా వెళుతుంది. అంత శక్తివంతమైన వాక్కు ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. దాని విలువ తెలుసుకుని ఎంత జాగ్రత్తగా వాడాలి. ఆ వాక్కు సక్రమంగా వినియోగించాడా, తరించిపోయాడంతే. అందుకే మహాభక్తులైన వాళ్ళు బ్రతికున్న నాళ్ళు భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్న వాళ్ళు కూడా చెప్పుకున్నారు భగవంతుడి దగ్గర, అయ్యా బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలగ్రహంబున వచ్చి ప్రణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు,
నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏమో ఆ ప్రాణం పోయేటప్పుడు నారాయణ అనగలనో అనలేనో, ఇప్పుడే అంటున్నా ఆర్తితో నారాయణ అని. వినవయ్యా ఈశ్వర, వీడన్నాడు నారాయణ అని గుర్తుపెట్టుకోవయ్యా అంటాడు. వాక్కుని ఎవడు సక్రమంగా వినియోగించుకున్నాడో వాడు తరించిపోతాడు. వాక్కుని ఎవడు సక్రమంగా వినియోగించుకోలేకపోయాడో వాడు తన పతనాన్ని తాను కోరి తెచ్చుకుంటాడు. అందులో పెద్దలైన వాళ్ళ జోరికెళ్ళి అధిక్షేపించి మాట్లాడినటువంటి మాట తన ఒక్కడితో పోదు, తరతరాలు 7 తరాలు కట్టి కుడిపేస్తుంది. అది జాతకానికి అందదు కూడా. ఎక్కడో చేసిన దోషం. అసలు మీకు నేను ఒక పరమ రహస్యాన్ని సభాముఖంగా చెప్తున్నా. మీరు 100 యజ్ఞములు చేసిన కన్నా భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? తనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఒక్క భాగవతోత్తముణ్ణి తీసుకొచ్చి మీరు పరమ ప్రేమతో మాట్లాడి గుక్కెడు మంచినీళ్ళిచ్చి పంపించారనుకోండి, మీ పూజామందిరం సింహాసనంలో ఉన్న పరమాత్మ ఎగిరిగిరి చూస్తాట. అబ్బా, వీడిన్నాళ్లకి రానా భక్తుణ్ణి తీసుకొచ్చాడని మురిసిపోతాడు. అటువంటి భక్తుని జోలికెళ్ళి ఆయన్ని బాధ పెట్టారనుకోండి, అంత ఆక్రోశాన్ని కూడా పొందుతాడు. అందుకే అహింసా ప్రతిష్టాయాం వైరత్యాగ అంటారు. అక్కడ విశేషం ఏమిటంటే అహింసని వాగ్రూపంలో కానీ శారీరకంగా కానీ చెయ్యకుండా ఎప్పుడూ జాగ్రత్త పడేటటువంటి లక్షణమున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో అటువంటి చోట వైరము త్యాగమవుతుందంటే మిగిలిన ప్రాణుల యందు వైరబుద్ధి పోతుంది. శివుడు మహాయోగి, ఇలా కూర్చుని ఉంటాడు కదా, ఆ శివుడు నటరాజుగా నర్తన చేస్తున్నాడు అనుకోండి. ఆయన నర్తన చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు మృదంగం వాయించడం, శ్రీ మహావిష్ణువు వీణ వాయించడం ఇవన్నీ సహజం. కానీ 2 క్రూర ప్రాణులు ఉంటాయి. ఒకటి పాము, అది సంగీతానికి లొంగుతుంది, నృత్యానికి లొంగదా, ఎదురుగుండా చప్పుడు చేస్తే కరుస్తుంది. అటువంటి పాము అక్కడే ఉన్నటువంటి పతంజలి ఆదిశేషుడు నిలబడి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఇప్పటికీ కాంచీపురం లాంటి క్షేత్రాల్లో చూస్తే కింద పాము ఉండి పైన తలకాయ ఉంటుంది. పతంజలి ఆదిశేషుడు నిలబడి ఉంటాడు. ఒక పక్క వ్యాఘ్రపాదుడు, కింద పెద్ద పులి, పైన తలకాయ ఉంటుంది. పులి క్రౌర్యానికి ప్రతీక, పాము పగటి ప్రతీక. పగ క్రౌర్యము కలిగినటువంటి 2 ప్రాణులు కూడా పరమశివుడు నర్తనం చేస్తుంటే కదలకుండా అలా చూస్తూ ఉంటాయి నటరాజస్వామిని. యోగి సన్నిధానంలో వైరం మరిచిపోతాయి ప్రాణులు. వైరము సహజము. వేదంలో దీని గురించి చెప్తారు. కుక్క ఉందనుకోండి, దానికి పందితో సహజమైన వైరం. శునక సూక్తం అని వశిష్ఠ మహర్షి చెప్పారు. ఒకప్పుడు దేవేంద్రుడి ఇంటికి వెడితే ఆయన గడ్డాలు చూసి దేవేంద్రుడి యొక్క కుక్క ఉంది, దాన్ని దేవశుని అంటారు. ఆ కుక్క మురిగింది. మురిగితే ఆయన శునక సూక్తం అని కుక్క మీద సూక్తం చెప్పాడు. చెప్పి ఫలశ్రుతి చెప్పాడు, ఈ సూక్తం ఎవరు రోజు చదువుతారో వాళ్ళని కుక్కలు కరవని చెప్పాడు. అలా అందులో శునక సూక్తంలో వశిష్ఠుడు అంటాడు, కుక్కకి పందితో సహజ వైరం అన్నాడు, పిల్లికి ఎలకతో సహజ వైరం. అంటే పుట్టుకతో ఆ ప్రాణులకు వైరం ఉంటుంది. కప్పతో పాముకి సహజ వైరం. కానీ అహింస మనసులో ఎప్పుడూ పాటించేటటువంటి వ్యక్తి, త్రికరణ శుద్ధిగా అహింసని పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడ మిగిలిన ప్రాణులు వైరాన్ని మర్చిపోతాయి, సహజ వైరాన్ని మర్చిపోతాయి. అది సాధించిన అద్భుత దేశం ప్రపంచం మొత్తం మీద నా దేశం ఒక్కటే, మన దేశం ఒక్కటే, క్షమింపబడదనగాక. అంతటి మహాపురుషులు పుట్టారు ఈ గడ్డ మీద. కాశీఖండం జరిగితే అగస్త్య మహర్షి ఆశ్రమంలో పెద్ద పులులు కుందేళ్లు కలిపి ఆడుకునేవి. శంకర భగవత్పాదులు శృంగగిరిలో, శృంగేరి క్షేత్రంలో, దక్షిణ భారతదేశంలో అద్భుతమైనటువంటి పీఠాన్ని, సార్వభౌమ పీఠాన్ని పెట్టారు. అటువంటి పీఠాన్ని పెట్టడానికి కారణం ఏమిటంటే ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు మండుటెండలో తుంగానదీ తీరంలో గర్భంతో ఉండి ఇక కొద్దిసేపట్లో ప్రసవం అవుతుంది అనేటటువంటి ఒక కప్ప ఎండకి తల్లడిల్లిపోయి కదలలేక నిలబడిపోయింది. పక్కన పుట్టలో ఉంచి ఒక నాగుపాము బయటికి వచ్చి పడగపట్టి ఆ పాము సేద తీరేటట్టుగా చేసింది. శంకరులు వెంటనే ఆగి అంతర్ముఖత్వంతో చూశారు. పాము కప్ప కనపడితే చెనకాలి, అటువంటి పాము కప్పకి సేద తీరడానికి పడగపట్టి నీడ కల్పించింది. ఎందువల్ల ఈ 2 సహజ వైరాన్ని మరిచిపోయాయి ఆలోచించారు. అంతర్ముఖత్వంతో దివ్య దృష్టితో చూస్తే అక్కడ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రదేశం. ఎప్పుడు? త్రేతాయుగంలో. ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి అక్కడ. అందుకే అన్ని వర్షాలు పడుతుంటాయి.
ఆ తుంగా తీరంలో సహజ వైరం ఉన్న ప్రాణులు వైరాన్ని మరిచిపోతే వెంటనే శంకరులు సంకల్పం చేశారు, ఇక్కడ నేను పీఠాన్ని పెడతాను, ఇక్కడే సరస్వతీదేవి ఉండాలని. వనదుర్గ మంత్రములతో కట్టి తన వెంట తీసుకెడుతున్నటువంటి సరస్వతీదేవిని చందనదారువులో ప్రవేశపెట్టి అక్కడ శారదని ప్రతిష్ఠ చేసి, ఈ దేశానికి సరస్వతీ కటాక్షానికి లోటు ఉండకూడదని అందరికీ సరస్వతీ కటాక్షాన్ని అందించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు శంకర భగవత్పాదులు. శృంగగిరిలో శారదాపీఠాన్ని పెట్టారు. ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఉంటే కలియుగంలో కూడా ప్రాణులు సహజ వైరం మరిచిపోయాయి. భగవాన్ రమణులు ఉన్నటువంటి కాలంలో రమణ మహర్షి కూర్చునుంటే ఆయన పక్క నుంచి పాములు వెళ్ళేవి, ఆయన అక్కడే నెమళ్ళు ఆడుకునేవి. ఎప్పుడో ఏమిటండి, నా కళ్ళతో నేను చూశా. పాము పడగ విప్పి ఆడుతుంటే సంధ్యాకాలంలో దాని పడగ మీద సూర్యకిరణములు పడుతుంటే పక్కనే నెమలి నడుస్తూ వెళ్ళిపోతుంది తప్ప పాముని చెనకదు, పాము నెమలిని చెనకదు. నా స్నేహితుడు రమణాశ్రమంలో చెట్టు కింద నిలబడి ఉండగా ఓ 10 అడుగుల పెద్ద త్రాచుపాము ఒకటి ఆయన పాదాల మించి వెళ్ళింది. ఆయన పాదాల మించి వెళ్ళిపోతుంటే ఇలా చూశాడు, నిమిషాల్లో వెళ్ళిపోయింది పాదాల మించి. అయినా సరే అది పడగెత్తలేదు, కొట్టలేదు. రమణ మహర్షి ఉన్నటువంటి కారణం చేత రమణాశ్రమంలో ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోయి బ్రతికే ఇప్పటికీ మీకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన నడయాడారు అక్కడ. అందుకే గత జన్మంబులనేమి నూచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ యశోద. అటువంటి మహాపురుషులు తిరిగినటువంటి గడ్డని మన పాదంతో తొక్కితే పిల్లలకొచ్చేటటువంటి ఆపదలు కూడా తొలగిపోతాయి. ప్రయత్నపూర్వకంగా మహాపురుషులు తిరిగాడినటువంటి ప్రాంతాలకి వెళ్ళి ఆ గడ్డ తొక్కాలి ఒకసారి. కాబట్టి భగవాన్ రమణులు తిరిగినటువంటి ప్రదేశంలో ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోయి ఉంటుండేవి. అలా నేను ఎన్నో చోట్ల చూశాను. ఒకప్పుడు భీమునిపట్నంలో శౌరీ ఆశ్రమానికి వెళ్ళాను నేను. ఆవిడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. చిన్ని చిన్ని కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లి పిల్లలు తిరుగుతుంటాయి, కుక్కలు పడుకుని ఉంటాయి, పెద్ద పెద్ద కుక్కలు. ఒక్క కుక్క లేచి ఓ కోడి పిల్లని కానీ ఓ పిల్లి పిల్లని కానీ చెనకదు. పరమ ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఆశ్రమంలోకి వెళ్ళి ఇలా అడుగు పెట్టగానే ఆవిడ సన్నిధానంలో ప్రాణులు వైరాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండేవి. మీరు ఇప్పటికీ చూడండి, ఒక్కొక్క వ్యక్తి శరీరంతో ఉన్నంత కాలం ఆ ఇల్లు తీర్థంగా క్షేత్రంగా ఉంటుంది. అంతమంది పెడతారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఏమీ తెలియని వాడు ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఏమిటండి ఇంత ప్రశాంతంగా ఉంది అంటాడు. ఆ శాంతికి కేంద్రం అవుతుంది. ఎందుకని అంటే మనలో ఉన్నటువంటి ఉద్విగ్నతలను పోగొట్టేస్తుంది. కారణం ఏమిటంటే ఆయన అహింసావ్రతాన్ని పాటించాడు జీవితంలో. అందుకే అహింస పాటించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అటువంటి చోట ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోతాయి. ఇది ఏదో సిద్ధాంతంగా చెప్తున్న మాట కాదు. ఈ దేశంలో మహాపురుషులు 1కి 10 మార్లు ఈ విషయాన్ని నిరూపణం చేసి చూపించారు. అటువంటి వారు కూర్చుంటే ప్రాణులు తమ వ్యగ్రతని మరిచిపోతాయి. ఒకప్పుడు భగవాన్ రమణులు అరుణాచలం కొండ మీద ఇలా కూర్చునుంటే ఈ ప్లేగ్ వ్యాధి వచ్చి ఎక్కడికక్కడ చెదపురుగులు పడిపోయినట్టు పడిపోయారు మనుష్యులు. పడిపోతే పెద్ద పులులు ఊళ్ళోకి వెళ్ళి శవాల్ని నోట కరుచుకుని కొండ మీదకి తెచ్చుకునేవి. ఒక రోజున భగవాన్లు ఇలా కూర్చున్నారు. పెద్ద పులులు, చిరత పులులు శవాల్ని పట్టుకుని వస్తున్నాయి గుంపులుగా. ఆయన అలాగే కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి భయపడి విరూపాక్ష గుహలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు అన్నారు. పులులు వస్తున్నాయి కదా అన్నారు. అవి వస్తే మనం ఎందుకు పారిపోవడం అన్నారు. అవి చెనకుతాయి కదా అన్నారు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే కదా అన్నారు. ఆయనకి ద్వైతభావం లేదు. ఆయన అంతటా పరబ్రహ్మాన్ని చూశారు. అందుకని ఆయన దాన్ని చెనకరు, అది ఆయనని చెనకదు. అది శవాన్ని నోట పట్టుకొస్తున్నది. శవాన్ని వదిలేసి ఆయన ముందు శరీరాన్ని చాపి నమస్కారం చేసి వెళ్ళిపోయింది దూరంగా. ఆయన చెట్టు కింద కూర్చుని ఉంటే పెద్ద పాము తిరిగేది ఖచ్చితంగా మధ్యాహ్న వేళలో. ఒకప్పుడు సూర్యనాగమ్మ గారు వెళ్ళి అడిగారు, అయ్యా జనం రావడానికి భయపడుతున్నారా, పాము తిరుగుతోంది, మీరు ఇక్కడ కూర్చుని దాన్ని చూస్తూ ఉంటారని. ఆయన దాని వంక తిరిగి అన్నారు, అందరినీ మీరు అనేవారు ఆయన. అయ్యా మీరు రోజు మధ్యాహ్నం ఇక్కడికి వస్తున్నారు, వారికి భయంట మిమ్మల్ని చూస్తే, ఎందుకు మీరు తిరిగి వారిని భయపెడతారు,
మీరు ఇంకొక ప్రదేశానికి వెళ్ళండి, వారు సంతోషంగా తిరుగుతారు, మీరు సంతోషంగా తిరగండి అన్నారు. అది జర కిందకి దిగి వచ్చి వెళ్ళిపోయింది. అహింస ఎక్కడ ఉంటుందో, ఎవరు అహింసని వ్రతంగా పాటిస్తారో వారి సన్నిధానంలో వారు ఉన్న చోట ప్రాణులు సహజ వైరాన్ని మరిచిపోతాయి. ఈ దేశం యొక్క గొప్పతనం అది. అందుకే ఈ దేశం పేరు చెప్పేటప్పటికీ ప్రపంచ దేశాలు 2 చేతులెత్తి నమస్కరించాయి. అంత గొప్ప సంస్కృతికి జీవగడ్డ భారతదేశం, సాధించి చూపించిన దేశం ఆ దేశం. అందుకే ఈ దేశపు గడ్డ మీద కాలు పెట్టే ముందు ఎందరో విదేశీయులు విమానం మెట్ల మీద చెప్పులు విప్పి భూమి మీద వంగి మట్టి తీసుకుని కళ్ళకద్దుకొని తల మీద వేసుకుని భూమిని వంగి ముద్దు పెట్టుకుని తర్వాత కాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుచేత అంటే ఈ గడ్డ అటువంటిది, ఈ దేశం అటువంటిది. అటువంటి దేశంలో పుట్టినందుకు, నేను భారతీయుణ్ణైనందుకు ఎన్ని జన్మల చేసిన పుణ్యమో ఈశ్వరుడికి ప్రతిరోజు నమస్కరిస్తాను నేను భారతీయుణ్ణైనందుకు. అంత గొప్ప దేశం ఇది, యోగుల యొక్క భూమి, అంత గొప్ప దేశం. కాబట్టి అహింస అనేటటువంటి మాటలో సత్యము కూడా అంతర్భాగమే. కానీ ఒక్కొక్కప్పుడు వాక్కు చేత హింస జరిగినా కూడా అహింసగానే నిలబడిపోతుంది. ఆ సన్నివేశాలలో ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడం చాలా క్లిష్టమైన విషయం. తగినంత ప్రవేశం లేకుండా, తగినంత పరిశీలనం చెయ్యకుండా సాధారణ సిద్ధాంతం చేసేసి ధర్మరాజు గారు అబద్ధం చెప్పేశాడు, కృష్ణుడు అబద్ధం చెప్పేశాడు, ద్రోణాచార్యులు వారిని చంపేశారు, ఇటువంటి తీర్పులు చెప్పకూడదు. జాగ్రత్తగా పరిశీలనం చెయ్యకుండా, ధర్మాధర్మ వివక్ష తెలియకుండా తొందరపడి తీర్పు చెప్పకూడదు. జాగ్రత్తగా వ్యాఖ్యానాల్ని పరిశీలించి పరమాత్మ అంతటి వాడు ఒక్కొక్కప్పుడు ఎందుకు అలా ప్రోత్సహిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి అహింస, సత్యము. 3వ సామాన్య ధర్మం శౌచము. శౌచము అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం. శౌచమునందు 2 రకాలు ఉంటాయి. శౌచము అన్న మాట మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే శుభ్రత అనుకోండి. బాహ్య అభ్యంతర అంటారు. అందుకే చూడండి, బాహ్యాభ్యంతర శౌచము కొరకు అంటుంటారు. బాహ్యము అంటే ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, అభ్యంతర అంటే ఆంతర శౌచం అంటే లోపల పవిత్రంగా ఉండడం, లోపల శుభ్రంగా ఉండడం. ఈ రెండిటితో పాటుగా 3వది కూడా అనుషంగికంగా ఉంటుంది. ఏమిటది అంటే పరిసరములు. పరిసరములు శుభ్రంగా ఉండాలి. నేను ఒక చోటకి వెళ్ళి పూజ చేశాను అనుకోండి, పూజకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో నేను పూజ చేసి లేచిపోతున్నప్పుడు అంతకన్నా అందంగా ఉండాలి ఆ ప్రదేశం. తప్ప నేను పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత పూజ గదిలోకి వచ్చి చూసి మా ఆవిడ తలకాయ కొట్టుకుని బాబోయ్ ఈయన పూజ చేశారంటే గంట పని అనుకోకూడదు. పూజ చేస్తే అంత అందంగా చేయాలి. మీరు వస్తువుని వాడితే అంత అందంగా వాడాలి. మీరు ఒక చోట ఒక వస్తువుని ఉపయోగించుకొని వెళ్ళిపోతే ఓ ఇలా ఉపయోగించాలన్నమాట అనిపించాలి. ఇప్పటికీ నాకు మా గురువు గారు భోజనం చేసినప్పుడు విస్తరి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వేసిన ఆకు ఎలా ఉంటుందో మా గురువు గారి భోజనం అయిపోయిన తర్వాత ఆకు అలా ఉంటుంది. ఒక్క మెతుకు దుర్వినియోగం చేయరు, అక్కరలేనిది తీసుకోరు. అంత జాగ్రత్తగా తింటారు. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఆ 2 మెతుకుల కోసం ఎందరో తిరుగుతున్నారు, నేనెవరిని రా వదిలిపెట్టడానికంటారు. అది ఒక వస్తువుని వాడేటప్పుడు మీరు ఒక చోట ఉన్నారు అంటే అంత పొందికగా ఉండాలి చక్కగా. అంతేగాని ఆ గదిలో కడితే బాబోయ్ ఎలా ఉందో అనిపించకూడదు. వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాహ్య శౌచం, ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. అందుకే ఈ శరీరం ఏముందండి, ఇది ఆఖరికి కుక్కలు తింటాయి కదా అనే అక్కర్లేని మెట్ట వేదాంతం చెప్పి శరీరాన్ని పాడు చేయకూడదు. అందుకే భగవాన్ రమణులు ఒకప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు ఆయనతోటి, ఏముందండి ఈ శరీరాన్ని చిట్ట చివరికి భూమిలో పాతి పెడతారు, లేకపోతే కట్టెల మీద కాల్చేస్తారు. ఏది జరిగినా కుక్కలు ఎత్తుకుపోయేదేగా. కొద్దిగా మాంసం మిగిలి ఉంటే కుక్క నోట కరుచుకొని దూరంగా పోయి ఆ మాంసాన్ని పీక్కు తింటుంది. బతికున్నప్పుడు ఎంత ఐశ్వర్యం అనుభవించాడు విడిచిపెట్టండి. అందులో ఉన్న ఒక ఎముకని కుక్క నోట కరచకపోయింది. పాతి పెడితే నక్కో కుక్కో పీకి లాగి పట్టుకుపోతుంది. పీకకూడదనేం లేదుగా, పట్టుకుపోతుంది. కానీ అటువంటి శరీరానికి ఎందుకంటే అంత విలువ అని అడిగాడు రమణ మహర్షిని. అడిగితే ఆయన అన్నారు, విస్తరాకి ఎలా కొడతావు? బాదమాకులు తెస్తానండి, తర్వాత శుభ్రంగా కడుగుతానండి, తర్వాత కొత్త చీపురు కట్ట, ఇల్లు తుడిచిన చీపురు కట్ట కాదు,
పుల్ల తీసుకొచ్చి మధ్యకి చీల్చి తింటున్న వాడికి వదులుగా నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా చక్కగా కుడతానండి. విస్తర ఏం చేస్తావు? వచ్చినటువంటి అతిథికి వడ్డించడానికి ఉపయోగిస్తాను. అందులో పదార్థాలు వేస్తాను. వచ్చిన వాడు పరిశేచనం చేస్తాడు. యజ్ఞంతో సమానం ఆయన తింటే. ఆయన అన్నం తిన్నాడు, తర్వాత ఉత్తరాపోసనం బట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆ విస్తరాకి ఏం చేస్తావు? పట్టుకెళ్ళి పెట్టకుప్ప మీద పారేస్తాను. మహాత్ముడు తిన్నాడని నెత్తి మీద తిట్టుకుంటావా? పెట్టకుప్ప మీద పడేస్తావు. ఇప్పుడు విస్తరాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? పెట్టకుప్ప మీద పడిపోవడం. విస్తరాకు కుట్టగానే పారేస్తావా? దాన్ని ఉపయోగించావా లేదా? శరీరం చిట్ట చివర ఏమవుతుందో తెలుసుకుని ఇప్పుడే చంపుతానంటావే, దాన్ని పట్టించుకోనంటావే. విస్తరాకుని ఎంత జాగ్రత్తగా వాడావో దీన్ని కూడా అంత జాగ్రత్తగా వాడాలి సత్యం ఎరుకలోకి వచ్చే వరకు. అది తెలుసుకోవడానికి ఇది సాధనం. ఇదేం మామూలు నిర్మాణం కాదు. పరమేశ్వరుని యొక్క పరమాద్భుతమైనటువంటి సృష్టి శరీరం. అందున మనుష్య శరీరం పరమాద్భుతమైనది. అటువంటి శరీరాన్ని సృష్టించడం ఎవరికి సాధ్యం అండి? మా ఇంట్లో నేను గట్టిగా 4 నీళ్లు ప్రవహించడానికి గొట్టాలు వేసుకుంటే 50 ఏళ్ళు అయ్యేటప్పటికీ నాచు పట్టేస్తాయి. నీరు వెళ్ళకపోతే గొట్టం మార్చాలి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా అరికాలు నుంచి మెదడు వరకు వెంట్రుక వాసి అంత సన్నగా ఉన్నటువంటి రక్తకీశ నాళికలలోంచి కూడా రక్తాన్ని ఒకే వేగంతో నడుపుతున్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, ఒకే వేగంతో ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నాడు. ఒక్క పరమాత్మ లోపల కూర్చుని సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించడానికి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములను అనుష్ఠించడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనబడేటటువంటి 5 జ్ఞానేంద్రియములు ఒక మనస్సు 6 సంఘాతంగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 తల 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా నవరంధ్రములతో 2 కళ్ళు 2 ముక్కు కన్నాలు 2 చెవి కన్నాలు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 కన్నాలు ఉన్నటువంటి తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనం అయ్యే వరకు బయటకెళ్లకుండా నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఎంత అద్భుతం ఈ శరీరం! ఎక్కడుంది ఇటువంటి శరీరం? అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దీన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే శాస్త్రం దీన్ని శకటం అంటుంది. ఇది బండి, ఇది లక్ష్యం చేరుకోవడానికి సాధనం. నేను వచ్చేటప్పుడు ఒక కారు ఎక్కాను. ఇప్పుడు ఆ కారు ఎక్కడి వరకు ప్రయోజనం? నాకు ఇక్కడికి రావడానికి. అంతేకాని ఓ కారా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు అలా దూరంగా ఉంటే నీ వీధికి మీదకి వెళ్ళనా, నువ్వు ఎక్కువ అన్నాను అనుకోండి, మూర్ఖుడా నీ ప్రవచనం మాకు వద్దంటారు. శకటము. దీనితో ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది? వేదాంతంలో దీనికి ఓ పేరుంది, చిజ్జడ గ్రంథి అంటారు దీన్ని. చాలా తమాషా అయిన పేరు, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది తనంత తాను జడము. ఇది నిజానికి కదలదు, ఇది కొయ్యబారిపోతుంది. దీనికి అదో లక్షణం ఉంది. వాయు ప్రాణ సుఖం వాయు వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అంటారు వాల్మీకి మహర్షి. పైగా అశరీర శరీరేషు వాయుచరతి పాలయన్ అంటారు. శరీరము లేని వాయువు శరీరంలోకి వెళ్ళి పరిపాలన చేస్తుంది. ఎంతకాలం? ఇందులో చైతన్యం ప్రాణం ఉన్నంతసేపే. ప్రాణం వెళ్ళిపోయిందనుకోండి, ప్రాణం వెళ్ళిపోవడం అంటే ఇక్కడ కూర్చుంటాడు పరమాత్మ. చెప్పట్లా తెల్లవారు లేస్తే పూజలో నీవారస్సూకబత్తన్వి పీతాభాస్వత్యనూపమా, వడ్డుగింజ చివరి భాగం పట్టుకుని ఇలా గీరితే ములుకు గీరుకున్నట్టుగా చిన్నది ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. దాని మధ్యలో కూర్చుని ఉంటాడు ఒక కాంతి పుంజం. అది ఊర్ధ్వమూలమతశాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతుంటుంది. దాన్ని కూర్మవాయువు అంటారు. అది ఉపసంహారం చేస్తాడు. ప్రేతకళ వచ్చేసిందండి ఆయనలో అంటారు. ఆ ప్రేతకళ ఎవరు గుర్తుపడతారంటే సూక్ష్మమైన జీవులు గుర్తుపడతాయి. మంచాలు చూడండి, మంచం చుట్టూ కుండి పెట్టి నీళ్లు పోస్తారు. అయినా సరే అంటుంటాడు. నేను కొంతమందిని చూశాను, అంటున్నాడేమిటి అని ఇటు పక్క ఉన్న వ్యక్తిని మీరు ఇలా ఒత్తిగిలించారనుకోండి, ఆయన చెవులు తినేస్తుంటాయి చీమలు చేరిపోయి. కూర్మవాయువు ఉపసంహారం అయితే చీమలకి వాటికి తెలిసిపోతుంది, వెళ్ళిపోతోంది ప్రాణవాయువు, మనం దీన్ని తినేయచ్చని. ఆ మంచానికి చుట్టూ కుందులు పెడతారు. కుందులు పెట్టినా సరే ఎక్కేస్తాయి చీమలు. ఎలా ఎక్కుతాయో తెలియదు.
అవి చాలా తొందరగా పట్టుకుంటాయి. ఇందులో చైతన్యము లేదు, మనం తినేయచ్చు అని దానికి తెలిసిపోతుంది. కొంచెం వినడానికి కఠినంగా ఉన్న నేను ఒక మాట చెప్తా. మా అమ్మగారి శరీరం పడిపోయినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళి చిట్ట చివర చేసే ఆనంద హోమానికి కూర్చుంటే భూమిలోంచి వచ్చాయి. నోరు ఇలా తెరుస్తున్నాయి, రంపం తెరిచినట్టుంది, ఇలా తొడ కింద ముట్టుకున్నాయి, భూమిలో వెళ్ళిపోయి. నేను ఉలిక్కి పడి వాటిని చూసి ఏమిటి ఇన్నొస్తున్నాయి భూమిలోంచని ఆ పూజ చేయిస్తున్న పురోహితుడి వంక చూశాను. ఆయన అలా ఎన్నో ప్రేతాలకి చేయించాడు కదూ. ఆయన నాతో ఓ మాట అన్నాడు, భయపడకండి, అవి భూమిలోంచి వచ్చి ముట్టుకుంటాయి. చైతన్యం ఉంది, ప్రాణం ఉన్నది అంటే వాడికి తెలుసు, వెళ్ళిపోతాయి భూమిలోకి. చైతన్యము లేదు, ప్రాణం పోయింది, అరగంటలో ముక్కలు కొట్టేస్తాయి. కాబట్టి బెంగపెట్టుకోకుండా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఏం చేయవన్నాడు. అది పరమేశ్వరుని యొక్క సృష్టి. చిజ్జడ గ్రంథి, ఆ శరీరంలోంచి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. మళ్ళీ వెనక్కి రండి. ఆయన ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? గంట మోగుతూ ఉంటుంది. అనాహతము, అది ఒకరి చేత ఆపబడే గంట కాదు. దేవాలయంలో అయితే రాత్రి ఏకాంత సేవ తర్వాత గంట కట్టేస్తారు స్తంభానికి లాగి, ఇక మోక్కుండా. ఈ గంట ఎవరు ఆపలేరు. ఓ చెయ్యి చాలా కష్టపడ్డావు, కాసేపు అలా కదలకుండా ఉండు అనొచ్చు. ఓ జీర్ణశక్తి చాలా కష్టపడ్డావు, ఇవాళ ఉపవాసం చేస్తాను, ఏం వెయ్యను లోపల, విశ్రాంతి తీసుకో. ఓ గుండె చాలా కాలం కష్టపడ్డావు, ఓ అరగంట విశ్రాంతి తీసుకో అని నేను అనకూడదు. అది అలా నేనన్నా వినదు. ఒకవేళ ఓ గుండె పొరపాటున ఆగిపోకు అని నేను చెప్పినా అది వెళ్ళిపోవాలనుకుంటే రాగదు, అది ఉండదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలయ్యారు. వైద్యులు నన్ను క్షమించెదరుగాక. ఆయన వెళ్ళిపోవాలని శాసనం చేశాడా? ఆ గంట మోగుతుంటుంది ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి మోగుతోందంటే మంగళప్రదం, లోపల కూర్చుంటాడు అంటుంటాడు. వదులుతాడు, తీస్తాడు, ఆయన లెక్క అయిపోతుంది. ఏదో ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని దిగిపోతాడు, అంతే. గంట ఆగిపోతుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఆగిపోతుంది. లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళకపోవచ్చు, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోవచ్చు. మృత్యు వచ్చేసి దానంత సన్నిహితంగా ఎవరు ఉండరు. ఇక్కడ ఉంటుంది మృత్యు. అందుకే ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ పేలిపోయినంతసేపు పట్టదు. అందుకే కురుపుణ్య బహోరాత్రం అంటుంది శారీరం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, అది ఉండగా తొందరపడి పుణ్యించి. మనుష్య శరీరంలో ఉన్నావు కాబట్టి చేయగలవు, లేకపోతే చేయలేవు. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని దీన్ని నిర్వహిస్తున్నాడు. దీన్ని నిర్వహిస్తూ దీనికి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. నువ్వు పుణ్యకర్మాచరణం చెయ్యొచ్చు, చేసి విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. లోకంలో చూడండి, స్వార్థం అంటారు. నాకున్నదంతా నాకే చెందాలండి అంటారు. నేనంటాను ఆ స్వార్థం ఉండాలి అంటాను. నాకున్నదంతా నాకే ఎప్పుడు చెందుతుంది? నాకున్నదంతా నాతో రాదు. నా శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ వస్తాయి నాతో? కింవానేన ధనేన వాజికరి విప్లప్తేన వజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఆఖరికి ఇది నేనని దీనికి ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇన్ని పౌడర్లు, ఇన్ని ఆల్అవుట్లు, ఇన్ని మంచాలు, ఇన్ని పరుపులు, ఇన్ని ఏసీలు పెట్టి పడుకోబెట్టిన ఇది కూడా కట్టెల్లో కాలిపోతుంది. అయ్యయ్యయ్యయ్యో అని జీవుడు అప్పుడు ఏడుస్తాడు. కానీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే పుణ్యం వస్తుంది. పుణ్యం ఎప్పుడు వస్తుంది? అన్నీ నాతో రావాలనుకున్నవాడు తనకున్నదాన్ని దానం చేస్తే పుణ్యంగా మారుతుంది. నాతోనే ఉండిపోవాలని దాచిపెట్టుకుంటే ఎలా వస్తుంది? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనెజుంటీగలియవా తిరువురులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడు నీతో ఎలా వచ్చింది? అలాగని బిడ్డలకు ఇవ్వకుండా, భార్యకి ఇవ్వకుండా ఇమ్మని శాస్త్రం చెప్పలా. ఒరే నీ జీవుణ్ణి ఆలోచించక పుణ్యం చేసుకోరా, పాడైపోతావు అంది. కాబట్టి ఇది చాలా గొప్ప శకటం. ఈ శకటాన్ని ఆధారం చేసుకుని దాటేయచ్చు సంసార సముద్రాన్ని. దీన్ని ఆధారం చేసుకుని, అందుకే మీరు చూడండి దీని గొప్పతనం ఎక్కడుంది అంటే, గత జన్మలలో ఈ శరీరంతో ఏవో తప్పులు చేసి నేను ఉంటాను, మళ్ళీ ఈ శరీరంతో దాన్ని దిద్దుకోవాలి. ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు దీనుడికి ఉపకారం చెయ్యి.
ఒకప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు పల్లకి పట్టు ఈశ్వరుడిది. దేవాలయం తుడు. ఒకప్పుడు మనసుతో తప్పు చేశాను, ఇప్పుడు మనసుతో పవిత్రంగా ఆలోచించు. ఒకప్పుడు నా వాక్కుతో దోషం చేశాను, ఇప్పుడు నీ వాక్కు చేత 10 మందిని సంతోషపెట్టు. ఈశ్వరుడు దీన్ని ఉపకరణంగా ఇచ్చాడు. ఒక వ్యాపారి వ్యాపారం ప్రారంభించినప్పుడు తన దగ్గర ఉన్నది పెట్టుబడి పెడతాడు. అలా ఈశ్వరుడు నీకు ఇచ్చిన శరీరాన్ని ముందు పెట్టుబడి పెట్టు. దీంతో గుడికెళ్ళు, దీంతో ఉపవాసం చేయి, దీంతో పూజా మందిరంలో కూర్చో, దీంతో జపం చేయి, దీంతో నామం చెప్పు, దీంతో విను, దీంతో చదువు, దీంతో రాయి నామం. అసలు దీన్ని ఉపయోగించనంటే ఎలా? కాబట్టి ఇది మొదటి పెట్టుబడి, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కానుక. పైగా ఇటువంటిది సృష్టిలో ఇక ఎవరికీ లేదు. నా మాట నమ్మండి, దేవతలు కూడా దిగదుడుపు ఈ శరీరం ముందు. నేను ఈ మాట ఇంత ధైర్యంగా, ఇంత గంభీరంగా ఎందుకు చెప్పగలిగానో తెలుసా? దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. ఆత్మవిచారణ ఒక్కటే దేవతలు చెయ్యవచ్చు. అందుకే దేవతా పదవులలో ఎంతకాలం ఉంటారంటే పుణ్యం ఖర్చు అయ్యే వరకు ఉంటారు. ఆ భోగం అనుభవించడంలో పుణ్యం పోతుంది. అందుకే త్రిదశులని పేరు. పుట్టినప్పుడు 30 ఏళ్ల వయసులో ఉంటారు యవ్వనంలో, చచ్చిపోయినప్పుడు 30 ఏళ్ళే. వృద్ధాప్యం లేదు, జరామరణములు లేవు, ఆకలి లేదు, భోగం అనుభవిస్తూనే ఉంటారు. పుణ్యం అయిపోయే వరకు ఉంటారు. పుణ్యం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి లోకంలో పడిపోతారు. తిర్యక్కులు, భూమికి అడ్డంగా ఉండేటటువంటి వెన్నుపా ఉన్న ప్రాణులు ఉంటాయి, కుక్కలు, పందులు, నల్లులు, పిల్లులు, ఇటువంటివి. అవి కర్మాచరణం ఎలా చేస్తాయి? అవి చెయ్యలేవు. నేను మనుష్యుడను. పుణ్యకర్మలు చేసి దేవతాస్థానాన్ని పొందగలను, పాపకర్మలు చేసి 1,000,000 జన్మల కిందకి జారిపోగలను. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికి శాస్త్రవిహితమైనటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన కలిగినటువంటి చిత్తశుద్ధి చేత పాత్రతను పొంది, ఆ పాత్రత వలన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నింపబడినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలరు. ఇప్పుడు మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు, మిగిలిన ప్రాణులు ఎలా పొందుతాయి? మోక్షం అన్న ప్రాణమికి ఎవరికి అన్న మాట ఇంకెవరికీ అన్వయం కాదు, ఒక్క మనుష్యునికి. ఇప్పుడు మనుష్య శరీరం ఎంత గొప్పది! ఇది తాపత్రయం ఋషికి. అందుకు చెప్తున్నాడు శౌచం, దీన్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకో. దీన్ని ఎందుకు జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి అంటే, ఇది జాగ్రత్తగా ఉంటే ఇది ధర్మ సాధనం. దీనితో నువ్వు ధర్మాన్ని చెయ్యొచ్చు. ఏమండి, అందరూ ప్రవచనం చెయ్యాలా? అక్కర్లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడానికి కష్టం ఏమిటి? లలితా సహస్రం చదువుకోవడానికి కష్టం ఏమిటి? శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా అనడానికి కష్టం ఏముంది? శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని అనుకుంటూ ఉండడానికి కష్టం ఏముంది? ఈ శరీరంలో ఉన్న కారణం చేత ఎన్నో ఉత్తమ కర్మలు చెయ్యగలడు. ఒక్కసారి ఈ శరీరం వెళ్ళిపోయిందనుకోండి, ఇక లేదంతే. తులసీదాస్ గారు కాశీలో గంగ ఒడ్డున కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. ప్రతిరోజు అలా వెళ్ళిపోతుండేవాడు ఒక ఐశ్వర్యవంతుడు. ఆయన తులసీదాస్ గారి వంక చూసి, బుద్ధిహీనుడా, నీకు సమయంతో సంబంధం లేదు, అలాగే కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తావు. నిన్ను నమ్మి చాలా మంది గంటల సమయం అలా కూర్చుంటున్నారు. నువ్వు ఈ పని మానేస్తే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి తమ పనులు చేసుకుంటారు, ఎందుకురా ఈ రామాయణం చెప్తావు అనేవాడు. ఆయన నవ్వి రామాయణం అంతా అయిపోయాక ఆయన ఇంటికి వెళ్ళేవాడు. తలుపు కొట్టి పిలిచి, అయ్యా ఒక్క శ్లోకం చెప్తాను వినండి అనేవారు. కొన్నాళ్ళు నిందించాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వెటకారం మొదలెట్టాడు. రేపు కూడా ఈ సమయానికే రండి వింటాననేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. కొన్నాళ్ళు పోయాక 1 వారం ఆగి రండి అన్నాడు. కొన్నాళ్ళు పోయాక 1 నెల పోయాక, తర్వాత 6 నెలలు, తర్వాత ఏడాది గుర్తు పెట్టుకెళ్ళేవారు. 1 ఏడాది వెడితే అన్నాడు, వచ్చే ఏడాది కనపడండి, 1 శ్లోకం వింటానన్నాడు. ఆయన్ని ఉద్ధరించడానికి తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళారు. ఆయనకి తెలియదేమిటి, తలుపు కొట్టారు. కొడుకు వచ్చాడు. నాన్నగారు రామాయణం 1 శ్లోకం వింటా అన్నారండి, చెప్పడానికి వచ్చానన్నారు. నాన్నగారు శరీరం విడిచిపెట్టి ఏడాది అయిపోతోందండి, ఇంకా సంవత్సరికాలు వచ్చేస్తున్నాయన్నారు. తులసీదాస్ గారికి ఆ శక్తి ఉంది కాబట్టి అంతర్ముఖత్వంతో, మనకి లేదు కాబట్టి వాళ్ళకు ఉండదు అనకూడదు. మనకి పైకే చూడడం వచ్చు, వాళ్ళకి లోపలికి చూడడం వచ్చు. ఆయన ఒక్కసారి తిరిగి చూశారు. ఐశ్వర్యం మీద భ్రాంతితో బ్రతికి చివర ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయినందుకు ఆ ఇంట్లోనే ఎద్దై పుట్టాడు. ఎద్దై ఉన్నాడు. తులసీదాస్ గారి వంక చూసి కన్నుల వెంపట నీరు కార్చాడు. 1 శ్లోకం విని రామా రామా అని ఉంటే ఏమయ్యేవాణ్ణో, వద్దు వద్దు అని నిన్ను దూరంగా తరిమి
నేను డబ్బు కోసం బతికాను, ఇదిగో ఇది అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ నరజన్మ? ఎప్పుడు రామాయణం వినడం, ఎప్పుడు రామాయణం చదవడం, పోనీ చదవకపోతే కనీసం రామాయణం మీద పువ్వు పెట్టి ఎప్పుడు నమస్కారం చేయడం, మళ్ళీ ఎప్పుడు ఎప్పటికొచ్చేనో ఎన్ని కోట్ల జన్మలో, అయిపోయింది పెద్ద పొరపాటు అని ఎద్దు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది. తులసీదాస్ గారు అయితే మాత్రం ఏం చేస్తారు? రామా అనిపిస్తారా ఎద్దుతో? వెళ్ళిపోయాడు. అందుకే శరీరము ధర్మ సాధనం. ఇది ఉన్నప్పుడు జాగ్రత్త పడిపో. ఓ నదిలో ముంచు తీసుకెళ్లి స్నానం చెయ్యి, ఒక్క రెండు పువ్వులు స్వామి పాదాల మీద వేసి నమస్కారం చెయ్యి, ఓ దీపం పెట్టు, ఆర్తితో ఉన్నవాడికి పరమ ప్రేమతో ఏదైనా పెట్టు, మహాత్ములు వచ్చినప్పుడు వంగి వాళ్ళకి నమస్కారం చెయ్యి, ఆదరభావంతో ప్రవర్తించు. లేనినాడు ఇబ్బంది పడిపోతావు, అప్పుడు నిన్ను ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే ఈ శరీరము యొక్క వైభవం తెలిస్తే తప్ప దీన్ని ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలియదు. పైగా మీరు చూడండి, శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే అవకాశం దొరికితే పుణ్యం చేసుకోవడానికి దీన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది సిద్ధంగా లేదనుకోండి, అశౌచంతో ఉంది అంటే దీనికి దేవాలయంలోకి వెళ్ళడానికి కావలసిన అధికారం లేదు. గాఢ నిద్రపోతే ఏమవుతుందంటే నవరంధ్రములలోంచి కూడా మలం పైకొస్తుంది, చెవులలోంచి గులిమి ఊరుతుంది, కళ్ళల్లోంచి పుసి కడతాయి. అలా ఉంటే గుళ్ళోకి వెళ్ళకూడదు, స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేయకుండా నేను బయట తిరుగుతున్నాను అనుకోండి, ఓ గుళ్ళో ఏదో మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి, ఏదో పెద్ద ఉత్సవం జరుగుతోంది, గడప దాటి వెళ్ళాలని ఉంది, శౌచం లేకుండా లోపలికి వెడితే దోషం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలని ఆర్తుంది, ఎలా పెడతావు? అందుకని శరీరాన్ని శౌచంగా ఉంచుకోవాలి. వెంటనే ఓ స్నానం చేసి చక్కగా మంచి మాట ఏం వినపడుతుందో, మంచి మాట ఏం మాట్లాడే అవకాశం వస్తుందో, జన్మ జన్మాంతర సౌభాగ్యం, మహాపురుష దర్శనం, వాళ్ళ మాటలు వినడం, ఏమో నిన్ను అనుగ్రహించడానికి ఎట్నుంచి వస్తాడో. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమిటో తెలుసా? ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకొస్తాడు అనుకోకండి, ఒక మహాత్ముడి రూపంలో ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడంటే అంత సౌభాగ్యం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో దశమస్కందంలో గర్గుడు వస్తుంటే మహానుభావుడైనటువంటి నందుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఒక అతిథి వచ్చాడు, ఆదరించు. ఒక అభ్యాగతి వచ్చాడు, ఆదరించు. నీకు అవకాశం కలిగింది. ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే దీన్ని శౌచంతో ఉంచుకోవడం సాధ్యం కాదు. బాహ్య శౌచము, దీనికి చక్కగా శౌచం ఉంచడం అంటే స్నానాదులు చేయడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే మీరు ఇలాగే చెప్తారు కానీ జ్వరం వస్తే? నేను ఆచారకాండ మీద ఉపన్యాసం చెప్పినప్పుడు వేదంలో ఆచారకాండ ఏం చెప్పిందో 10 మాటలు చెప్పాను. శాస్త్రం ఇప్పుడు కఠినంగా మాట్లాడదు. నీకు అప్పటికప్పుడు ఒక అవకాశం వచ్చింది, స్నానం చేసి లేవు, వదులుకోవద్దని చెప్పింది. గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందేతి సదా స్నానం, గోవిందనామని చెప్తే స్నానం చేసేసినట్టే. ఎప్పుడు స్నానం మానేసి గోవిందనామని చెప్పని కాదు నా ఉద్దేశం. స్నానం చేసి కాసేపు పడుకుని లేచి అనుకోకుండా ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది, అప్పుడు స్నానం చేయడానికి వెడితే ఈలోగా అవకాశం పోతుంది. అప్పుడు గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందా 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 అనక్కర్ల, గోవిందా అని చాలు. అందుకే స్నానం కాకి స్నానం అంటారు. ఉత్తి స్నానం చేస్తే భగవన్నామం చెప్తూ స్నానం చేయాలి. అందులోకి ఏదో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. పూనివన్నీ చెప్పకపోయినా రామ 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 అంటూనో, కృష్ణ 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 అంటూనో స్నానం చెయ్యాలి. చేస్తే శరీరమునకు శౌచం కలుగుతుంది. జ్వరం వచ్చిందండి, తలస్నానం చేయకు, కంఠం వరకు చెయ్యి. కంఠం వరకు కూడా చేయలేనండి, నడుం దగ్గర నుంచి చెయ్యి. నడుం వరకు కూడా చేయలేనండి, కాళ్ళు కడుక్కో. కాళ్ళు కూడా కడుక్కోలేనండి, విభూతి చల్లుకో. విభూతి కూడా చల్లుకోలేనండి, గోవిందనామని చెప్పు. అది కూడా చేయలేనండి, స్పృహ తప్పిపోయి ఉన్నాను, కొడుకు చేస్తే సరిపోయింది. వాడు చేయడండి, నీ కర్మ, అలాంటి కొడుకుని కర్మ. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏముండదు. గత జన్మలలో పాపం తీసేయడానికి వాడు రాక్షస రూపంలో కొడుకుగా వచ్చాడని సంతృప్తి పడిపోవాలి. కాబట్టి కొడుకు ఎందుకు ఉండాలని కోరుకుంటారంటే అందుకు. ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించింది అంటే శౌచాన్ని నిలబెట్టుకోమంది శాస్త్రం. అభ్యంతర శౌచం అని ఒక మాట. అభ్యంతర శౌచం అంటే లోపల శౌచంతో ఉండడం. లోపల శౌచం అంటే పైకి చాలా అందంగా చక్కగా స్నానం చేసి చక్కగా విభూతి పుండ్రాలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, ఏదో పెద్ద అంచు పంచోటు కట్టుకుని, లాల్చీ వేసుకుని, మెళ్ళో పూలదండ వేసుకుని, నాలా మైకి దగ్గరికి వచ్చిన ఉపన్యాసాలు చెప్పేస్తే అభ్యంతర శౌచం ఉన్నట్టే? నాకు కాదు. అభ్యంతర శౌచం ఉన్నది అని ఎప్పుడు చెప్తారంటే
మనసు యందు కొన్ని కళ్యాణ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అసహనము తగ్గించుకుని ఓర్పు పెంచుకోవాలి. ఓర్పు ఎందుకు పెంచుకుంటారు? అసహనం ఎందుకు వస్తుంది? ఓర్పు ఎందుకు పోతుంది? ఓర్పు పోయిందంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడు తప్పు చేశాడు. మంచిదే, వాడు తప్పు చేశాడు, నువ్వు కోప్పడుతున్నావు. వాడు తప్పు చేశాడు, కోప్పడుతున్నావు. నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే కోప్పడు. అయ్యో నేను తప్పు చేయకపోవడం ఏంటంటే ఏదో తప్పు చేశాను, అయితే కోప్పడకు. మరి ఎలా దిద్దాలి? ప్రేమతో దిద్దు. ప్రేమతో దిద్దినది శాశ్వతమైన దిద్దుబాటు. కోపంతో దిద్దింది ప్రమాదం. అది జరుగుతుందని నమ్మకం లేదు. అసలు కోపం తెచ్చుకోవడానికి నాకున్న అధికారం ఏమిటి? విచారణ చెయ్యాలి. నేనే తప్పు చేయలేదా అవతల వారి మీద కోప్పడ్డానికి? మంగళప్రదమైన గుణములను లోపల ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచిస్తుంటాడు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి పుణ్యం చేశారండి అన్నాను అనుకోండి, ఆయన చాలా పుణ్యాత్ముడండి. ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతాడండి ఆయన అన్నాను నేను. 10,000 మందికి అన్నం పెడతాడండి అని నేను అన్నప్పుడు 10,000 మందికి అన్నం పెట్టడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఆయన ఖర్చు పెడుతున్నాడా, పెట్టట్లేదా? అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఆయన దాచుకోవచ్చు కూడా. ఆయనకి ఖర్చు పెడదాం, ఆకలి ఇంత బాధాకరంగా ఉంటుంది, ఈశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నేను ఒక్కడిని తినడం కాదు, నాకున్న ఐశ్వర్యానికి రోజుకి 10,000 మంది అన్నం తింటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నం పెట్టాడు అనుకోండి. ఇప్పుడు ముందు మీకేం కనపడుతుందంటే ఆయన పెట్టిన అన్నం కనపడుతుంది, లేదా ఆయన అన్నం పెట్టిన ఫోటోలు కనపడతాయి. కానీ ఆ అన్నం పెట్టడానికి ముందు అన్నం పెట్టాలన్న సంకల్పం ఒకటి ఆయన మనసులోకి వచ్చిందా లేదా? మంచి సంకల్పం వచ్చిందా? అన్నం పెట్టాలన్న సంకల్పం రావాలి అంటే ఆ సంకల్పం ఏర్పడడానికి కావలసిన సద్బుద్ధి లోపలికి వెళ్ళిందా లేదా? సద్బుద్ధి ఎందుకు వస్తుంది? మీరు తలుపులు తెరిచినప్పుడు లోపలికి ఏ వస్తాయో దాన్ని బట్టి ఆ బుద్ధి వస్తుంది. కన్నులు ఉన్నాయని చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చెవులు ఉన్నాయని వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చర్మం ఉంది కదా అని ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. కన్నులు ఉన్నాయి కాబట్టి మంచి విషయం చూస్తున్నాను అనుకోండి, మంచి విషయం లోపలికి వెళ్ళి మనసు సద్బుద్ధితో చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు లోపల మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వస్తే మంచి కార్యాలు చేస్తాడు. మంచి కార్యాలు వస్తే గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు సంకల్పం రావడానికి లోపల ఏముంది? అసలు ఆయన మంచి విషయాలు విన్నాడు, మంచి విషయాలు చదివాడు. మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తన గొప్పతనాన్ని అంతటినీ పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఆయన ఉత్తమ గుణం. అందుకే అంత పుణ్యం చెయ్యగలిగాడు. అభ్యంతర శౌచము అంటే లోపల మంచి ఆలోచనలు పుట్టడానికి అవకాశం ఇవ్వాలి. అసలు మంచి ఆలోచనలు ఎప్పుడు పుడతాయి? 5 ద్వారాల్లోంచి లోపలికి చెడు విషయాలే వెళ్ళిపోతున్నాయి అనుకోండి. నేను ఈ కంటితో ఎప్పుడు మనసుని ఉద్వేగపరిచేవి, ఏది చూడకూడదో అలాంటివే చూస్తూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను ఈ చెవితో ఏవి వినకూడదో అవే ఎప్పుడు వింటుంటాను అనుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను నా నోటితో ఏవి మాట్లాడకూడదో అవే మాట్లాడుతూ ఉంటాను అనుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను చూసేవి పరమ ప్రశాంతమైనవి చూస్తున్నాను అనుకోండి, నేను వినేవి ప్రశాంతమైనవి వింటున్నాను అనుకోండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసులోంచి ఉత్తమమైన సంకల్పములు పుడతాయి. ఉత్తమమైన సంకల్పముల వలన ఉత్తమమైన కార్యములు జరుగుతాయి. ఉత్తమమైన కార్యముల వలన జీవుడు పుణ్యాన్ని పొందుతాడు. అభ్యంతర శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే 5 ద్వారములను జాగ్రత్త పెట్టి లోపల మంచి గుణాల్ని ప్రయత్నపూర్వకంగా పెంచుకో. తప్ప అవి నీకు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి రమ్మంటే రావు, ముహూర్తాలు పెట్టుకుంటే రావు. రేపు మా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేస్తానండి అంటే ముహూర్తం పెట్టుకో, మంచిదే. నేను కొత్తింట్లోకి గృహప్రవేశం చేస్తానండి, ముహూర్తం పెట్టుకో, మంచిదే. కానీ రేపటి నుంచి నేను అన్ని మంచి పనులు చేస్తామనుకుంటున్నానండి ముహూర్తం పెట్టుకోకు. అది సాధ్యం కాదు. అలాగా ముందు సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మంచి గుణములను లోపల అలవాటు చేసుకోవాలి. అది దేని వలన వస్తుంది? సత్సంగం వల్ల వస్తుంది. మంచి పుస్తకాలు ఇంట్లో పెట్టుకో. మహాత్ములు వ్రాసినటువంటి పుస్తకాలు చదువు. వాళ్ళ యొక్క మాటలు వింటుంటే, వాళ్ళ పుస్తకాలు చదువుతుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు.
పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమనకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటాడు శివుడు పార్వతీదేవితో భాగవతంలో. ఎవడు ఎప్పుడూ కూడా ఇతరులకు ఏం ఉపకారం చేద్దాం, నా వల్ల ఎవడు సంతోషిస్తాడు, సంతోషించడానికి మంచి పని చేస్తానా అని ఆలోచించేవాడు ఉన్నాడో వాడు ఉన్న చోట పంచభూతములు ప్రశాంతంగా ఉంటాయి. గాలి వ్యగ్రత పొందదు, తుఫాన్లు రావు, సముద్రాల్లో బీభత్సం రాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాలైన సుడిగాలులు వస్తాయి, అన్ని తుఫాన్లు వస్తాయి, అన్ని భూకంపాలు వస్తుంటాయి. నాకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మాకు సుడిగాలులు వస్తాయండి, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతుంటాయండి అంటుంటారు. భారతదేశంలో ఎప్పుడైనా మీరు అలా సుడిగాలులు రావడం విన్నారా? కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ పుట్టి పెరిగిన మహాత్ముల యొక్క స్థితి. ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, వాళ్ళు ఉన్న కారణం చేత మనం కూడా బతికేస్తున్నాం. కాబట్టి అభ్యంతర శౌచము అంటే లోపల మంచి గుణములను ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేసుకోవాలి. చిత్రం ఏమిటంటే అభ్యంతర శౌచం మనిషికి బాగా పెరిగిపోయిందనుకోండి, బాహ్య శౌచాన్ని కూడా ఈశ్వరుడు పట్టించుకోడు. అసలు బాహ్య శౌచం గురించి పట్టించుకోవడానికి అతనికి కూడా అవకాశం ఉండదు. ఎప్పుడు భగవన్నామని చెప్పుకుంటూ పొంగిపోతున్నాడు అనుకోండి, ఒక్కొక్కసారి స్నానం చెయ్యాలని కూడా అనిపించకపోవచ్చు, ఒళ్ళు చెమట పట్టు ఉండొచ్చు. అప్పుడు ఈశ్వరుడు ఈ శరీరాన్ని చూడడం, లోపలి శౌచాన్ని చూస్తాడు. చూసి అయ్యయ్యో వీడు ఇన్ని మంచి గుణాలతో ఉన్నాడు, ఇంత మంచి బుద్ధితో ఉన్నాడు, వెంట పడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. భాగవతంలో కుచేలోపాఖ్యానం ఉంది. కుచేలోపాఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు శుకమహర్షి పరీక్షిత్తుకి. ఏం మామూలుగా మొదలుపెట్టల. ఆయన అన్నాడు, కని వేదవ్యాసతనయుండు ఆ జనమేజయతనకు పరీక్షిన్ మహారాజునకు ఇట్లు చెప్పదొడగి. పరీక్షిన్ మహారాజు గారితో వ్యాసతనయుడు అంటే శుకబ్రహ్మ చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అంటే, గోవింద సకుండు కుచేలుండు నానప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప గురుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాతలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబుగా చేయుచునుండునంతా అనుడు వేదవ్యాసతనయుడా అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి. వేదవ్యాసతనయుడంటే శుకుడు, అభిమన్యుతనయుడంటే పరీక్షిత్తుకి చెప్తున్నాడు. కుచేలుడి వ్యాఖ్యాన కథ చెప్తానల్లా. గోవింద సకుండు కృష్ణుడి మిత్రుడు, గోవింద సకుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. ఆ కుచేలుడు ఎంత గొప్పవాడో తెలుసా? మానధనుడు, నానొప్ప విప్రుండు మానధనుడు. ఆయన విజ్ఞాని, రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయనకి ధర్మం అంటే అంత ప్రీతి, ఆయనకి రాగం లేదు, ఆయనకి కోరిక లేదు, తీరలేదని ఏడుపు లేదు. విజ్ఞాని, విరహిత స్వంతుండు శాంతుండు. ఆయన బ్రహ్మవేత్త, ఎప్పుడు బ్రహ్మమును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కడుపుకు తిన్నానా తినలేదా లేదు, మంచి బట్ట కట్టుకున్నానా కట్టుకోలేదా లేదు. ఆయన బట్ట ఎలా ఉంటుంది అంటే నీళ్లల్లో పెట్టి పైకి తీసి ఇలా పిడిస్తే వెంటనే పిట్లిపోతుంది, ముక్క ముక్కలైపోతుంది. అంత పాత బట్ట. కుచేలుడు ఆయన పేరేమిటో, బట్ట అలా ఉంటుంది. అలాంటి బట్ట అయినా దారిద్ర్యంబు బాధింప, దారిద్ర్యం ఆయన్ని బాధించింది, ఆయనకి తెలియదు. ఎందుకనంటే ఎప్పుడూ భగవంతుని గురించి ఆలోచిస్తూ పొంగిపోతుండేవాడు. దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష. పరమ సంతోషంతో భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ రూపాయి దొరికితే ఇది 1,00,00,000 రూపాయలని ఆనందపడ్డాడు తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాపి అయ్యా నాకు లేదు మీరు ఇవ్వండి అని అడగలేదు. అంతటి మహాత్ముడు. కుచేలుడు గురించి తక్కువ చేసి మాట్లాడలేదు భాగవతంలో, అంత గొప్పగా పరిచయం చేశారు. దారిద్ర్యంపు బాధింప వరుల కార్పణ్య బుద్ధి నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కములుగా తలంచి ఆత్మమోదించి సంతోషపడిపోయి, చాలు ఇవాళ ఈ రూపాయి నాకు ఈశ్వరుడు ఇచ్చాడని పుత్రధారాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుండునంత. చాలా పెద్ద పోషించేశాడం లేదు, ఏదో పోషిస్తున్నాడు భార్యాబిడ్డల్ని, బతుకుతున్నారు అలా. భార్య ఏమిటండి దరిద్రం, ఏమిటి మీ జపం మీరును అనలేదు. అయ్యో పిల్లలకు అన్నం లేదండి, మీ మిత్రుడు అంత ఐశ్వర్యవంతుడు కదా, ఒకసారి కృష్ణ దర్శనానికి వెళ్ళండి.
అని ఆవిడ ఒక మాట అంది. ఆవిడెంత భక్తి తత్పరురాలండి. కలలోనంతం మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునం నిజపతాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావమునన్ భజించు వారికెనడే సంపద్విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తని వాడు కూడా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరాన్ని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షిస్తాడే, అటువంటి వాడు భక్తితో మీరు వెళ్ళి నిలబడితే అడగాలండి, ఇస్తాడు, వెళ్ళండి అండి. ఆయన అడగడానికి వెళ్ళలేదు. ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు దర్శనంబు చేయుట పరమభాగ్యంబు. కానీ ఆ సుదర్శన హస్తునకి ఇచ్చుటకు మనకేమీ కలదు. ఆ చక్రం చేత్తో పట్టుకునేవాడికి ఏదైనా ఇవ్వాలి కదా. మిత్రధర్మం స్నేహితుడి దగ్గరికి కడితే అలా ఇవ్వాలి, ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అన్నాడు. ఆవిడ ఎందుకు అసిన అటుకులు ఉన్నాయి, గట్టిగా మూట కడితే పిట్లిపోతుంది బట్ట. ఆ ఉత్తరీయం వేసుకుని అటుకులు పట్టుకుని వెళ్ళాడు. మీరు భాగవతం చదివితే ఆశ్చర్యపోతారు. అస్థిపంజర నడపీనుగా అన్నారు. పీనుగా నడిచి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళి ద్వారకానగరం చూసి ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, ఇటువంటి ద్వారకా, ఇటువంటి కృష్ణుడు నన్ను పలకరిస్తాడా అనుకున్నాడు. సభలో అంత దూరంలో ఉన్నాడు. ఇక్కడ హంసతూలికా తల్పం మీద అనగా ఆగిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిని ప్రీతులగుచు ముక్త భీతులగుచు. రుక్మిణీదేవి అంటే ఆదిలక్ష్మి. ఆవిడితో హంసతూలికా తల్పం మీద ఉన్నాడు కృష్ణ పరమాత్మ. చూశాడంత దూరంలో. కనిడాయంచనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్పుని అశ్రాంత దరిద్ర పీడుతు కృషీభూతాంగు జీర్ణాంబరం ఘన తృష్ణాతర చిత్తు హాస్య నిలయం ఖండోత్తరీయం కుచేలుని అల్లంతనే కని సంభ్రమ విలోనుండై దిగెన్ తల్పమున్. ఏమి వేసేశారండి పోతన గారు అసలు. కనిడాయంచనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు, తామర రేకుల వంటి కన్నులున్నవాడు ఇలా విప్పి చూశాడు. దళత్కంజాక్షుడ పేద విప్రుని, పేద బ్రాహ్మణుడు. ఎంత పెద్ద విశేషం వేశారంటే కుచేలుడికి అశ్రాంత దరిద్ర పీడితుడు అన్నారు. ఒక్క క్షణం కూడా దరిద్రం విడిచిపెట్టకుండా బాధించడానికి స్థావరంగా ఉన్నవాడు ఎవరంటే కుచేలుడే. కానీ ఆయన సంతోషంగా ఉంటాడు. అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు, ప్రతి అవయవంలోంచి ఎముకలు పైకి పొడుచుకొచ్చాయి. అశ్రాంత దరిద్ర పీడితి భూతాంగు జీర్ణాంబరుం. బట్ట చివికిపోయింది. బట్ట నిండా కన్నాలి. అటువంటి బట్ట కట్టుకోకూడదు అసలు శాస్త్రంలో. అది శౌచానికి విరుద్ధం. బట్ట కాలినా కన్నం పడినా ఇక కట్టుకోకూడదు. కానీ ఆయన అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరుం ఘన తృష్ణాతుర చిత్తు. కృష్ణుణ్ణి చూడాలని మనసులో ఆశ ఎవరికి? ఇంత దరిద్రుడికి. ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయం. చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నాడో చూడరా, బక్కగా శవం వెళ్ళిపోతున్నట్టు ఉన్నాడు అంటున్నారు. హాస్య నిలయం ఖండోత్తరీయం. యజమానికి ఒక లక్షణం ఉంటుంది, ఆయన చాలా మంగళప్రదుడు అని గుర్తు ఏమిటంటే ఎడం భుజం మించి ఉత్తరీయం ఉండాలి. ఎవరైనా ఇంటికి మహాత్ములు వచ్చారనుకోండి, ఉత్తరీయం లేకుండా వెళ్ళి స్వాగతం చెప్పకూడదు, ఉత్తరీయంతో స్వాగతం చెప్పాలి. ఆయన చాలా ధర్మం తెలిసిన్నవాడు అని ఎప్పుడు గుర్తుపడతారంటే, పెద్దలు వచ్చినప్పుడు వెంటనే ఉత్తరీయం వేసుకుని ఎదురెళ్ళాలయ్యా రండి స్వాగతం అనాలి. ఉత్తరీయం లేకుండా వెళ్ళారనుకోండి, ఆయనకి అంత బాగా ధర్మం తెలియదు అని గుర్తు. ఖండోత్తరీయం, ఆ ఉత్తరీయం వేసుకోవడానికి భార్య బతికుందని గుర్తు, మంగళప్రదుడని గుర్తు. కుడిభుజం నుంచి ఉత్తరీయం ఉంటే, భార్య వెళ్ళిపోయిందనుకోండి యజ్ఞాధికారం లేదు, అప్పుడు ఎడం భుజం నుంచి ఉత్తరీయం ఉండకూడదు, ఒక్క కుడిభుజం మీదే వేసుకోవాలి. ఆ ఉత్తరీయం వేసుకోవడానికి పాపం ఆయనకి బట్ట లేదు, అందుకని ఓ చిన్న ముక్క వేసుకున్నాడు ఇలా, దానికి అటుకులు మూట కట్టాడు. ఖండోత్తరీయం కుచేలుని అల్లంతనే కని సంభ్రమ విలోలుండై దిగం తల్పమున్. హంసతూలికా తల్పం నుంచి దూకేసి పరిగెత్తాడు. ఓయ్ కుచేలా, ఇన్నాళ్ళకొచ్చావా, రా 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 అన్నాడు. తీసుకొచ్చాడు, హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడు. ఏది? రుక్మిణీదేవితో తాను కూర్చునే తల్పం కూర్చోబెట్టి రుక్మిణీదేవిని పిలిచాడు. సేవకులు కాదు రుక్మిణి, బంగారు పెళ్ళెం, బంగారు కలశ పట్రా, నీళ్లు పట్రా అన్నాడు. కుచేలా పెట్టవయ్యా నీ పాదాలు. బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టాడు. పెట్టించి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని అట్లు కనక కలస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు భక్తి మస్తకమున దాల్చి, గబగబా ఆయన కాళ్ళు కడిగారు. ఎవరో ఆదిలక్ష్మి రుక్మిణీదేవి పోస్తుంటే కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పరివారాన్నంతటినీ పిలిచి చల్లాడు. ఎవరికి? లక్ష్మీదేవికి.
ఆదిశ్రీ సతి కొప్పుపై తనువుపై ఎంసోత్తరీయంబుపై పాతాబ్జంగులపై కపోలతటిపై పాలిండ్లపై నొత్త మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము విద్యము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. అంతటి మహాతల్లి, జనులందరూ ఆవిడ అపాంగత్తే లబ్ధ్వా, ఆవిడ క్రీగంటి వీక్షణం పడితే చాలని చూస్తారు. అటువంటి తల్లి తల మీద నీళ్లు చల్లాడు, తాను తల మీద చల్లుకున్నాడు, పరివారానికి చల్లాడు. పుని ఊరుకున్నాడా? కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు భక్తి మస్తకమున దాల్చి మలయజంబునుల జొబ్బిల్లనలది గంధం తీసి నుద్దిగా ఇలా పట్రా, నాకు రాస్తుంటావుగా చందన చర్చిత నీల కళేబరా అని కదా, ఆయనకి చందనం రాస్తే సంతోషం, అందుకని రుక్మిణీదేవి తీసింది గంధం, అది ఇలా పట్రా అన్నాడు. చక్కగా గంధం ఆయన ఒళ్ళంతా రాశాడు. బంధురామోద కలిత ధూపంబులసగి, మంచి ధూపం పట్టుకొచ్చి, స్నేహితుడా ఎంత అలిసిపోయావోయ్, అస్థిపంజరంలా ఉన్నాడు, ఒళ్ళంతా చెమట ముద్ద, చిరిగిపోయిన బట్ట, ఆయనకి ధూపం వేశాడు. ధూపం వేసి బంధురామోద కలిత ధూపం బొలసగి మించు దీపముల నివాళించి మరియు దీపాలు తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన చుట్టూ తిప్పి మంగళహారతి ఇచ్చాడు. ఇచ్చి ఊరుకున్నాడు అనుకున్నారా? బొడల శ్రమముయువాయంగ తాళ వృంతంబు విసరి, విసిరికర్రి ఇలా పట్టరమ్మని ఎక్కడి నుంచి వస్తాడే ఇటువంటి మిత్రుడు, పక్కన కూర్చుని ఓయ్ కుచేలా ఇది చెప్పబోయ్, మంచి మాటలు చెప్పబోయ్, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, సాందీపని ఎంత గొప్పవాడో మన గురువుగారిని విసిరికర్ర పెట్టి విసురుతున్నాడు. పక్కన కూర్చున్నాడు, కాళ్ళు పిసికాడు, అన్నం పెట్టాడు, ఆఖరణ గోదానం చేశాడు, 5 పైసలు ఇవ్వకుండా పంపించాడు. వెళ్ళిపోతున్నాడు కుచేలుడు. వెళ్ళిపోతుంటే గుర్తొచ్చింది, అయ్యో డబ్బుల కోసం వెళ్ళాను, నాకేమి ఇవ్వలేదే. ఏమి ఇవ్వలేదు చూశావా అనలేదు ఆయన. ఆయన అన్నాడు, ఏమీ లేదు కాబట్టి భగవంతుని యందు మనస్సుంది, ఇస్తే పాడైపోతానేమోనని నాకు ఇవ్వలేదు. ఎంత సంతోషం అని గొంతులేశాడు. అది కుచేలుడు అంటే. గొంతులేసి ఇంటికి వెళ్ళాడు. తన పాక ఉండవలసిన చోట హర్మ్యం కనపడింది. సరే, కుచేలోపాఖ్యానం మీకు తెలుసు. ఇప్పుడు నాకు చెప్పండి, బాహ్య శౌచమా అంతర శౌచమా? అంటే నా ఉద్దేశం బాహ్య శౌచం వద్దనే కాదు. బాహ్య శౌచం కన్నా అంతర శౌచం అంత గొప్పది. లోపల మంచి గుణములు ఉండి భక్తి కలిగిన వాడుంటే వాడి వెంట పరమాత్మ పరిగెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భౌత విహగత్వాది జననం సదాత్మ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. ఈ శరీరంతో సంబంధం ఏముంది శంకర? నరుడిని చేస్తావా, దేవుణ్ణి చేస్తావా, కొండ చేస్తావా, మిట్ట చేస్తావా, పశువుని చేస్తావా, ఏది చేసినా నాకు పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి ఉండాలి, నాకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. అది లేనప్పుడు ఏ శరీరం అయితే ఆవిడకి కావాలయా? ఒక కొండ భద్రాచలం అయితేనే వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్ధరేణ బాహుయుగళం శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రద్రిముద్రి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నెలకొనేటట్టు చేసుకోవాలా? సాలెపురుగు, ఏనుగు, పాము అయితేనే ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచె తానే విద్యాభ్యాసమనొచ్చే కరి చించే మంత్రమోహించే బోధా విద్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. లోపల భక్తి ఉంటే పావుని, ఏనుగుని, సాలెపురుగుని తీసుకుని శివలింగం ఇప్పటికీ కూడా మూడిటిని లోపల కనపడుతుండగా పైన పాము కనపడుతుంది, ఏనుగు యొక్క దంతాలు కనపడుతుంటాయి, కింద సాలెపురుగు కనపడుతుంటుంది శ్రీకాళహస్తిలో వాయులింగానికి. పరమేశ్వరుడు మూడింటిని తనలో ఐక్యం చేసుకోవాలా? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరీ శని మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవ. ఈ భూమిని ఎందరో రాజులు పరిపాలించారు, ఎవరి పేరు మిగిలిపోయింది? దానం చేసి కీర్తి సంపాదించుకున్న శిబి చక్రవర్తి పేరు శాశ్వతంగా నిలబడిపోయింది. ఎవడు మంగళమైనటువంటి గుణములను పొందాడో, ఎవడు భక్తితో ఉన్నాడో, ఎవడు ఆంతర శౌచమును పొందాడో వాడి పట్ల పరమాత్మ అంత ప్రీతి చెందుతాడు. అందుకే ధర్మరాజు గారి గురించి భారతంలో ఒక మాట అంటారు. ఆయన గురించి చెప్తూ, యవ్వని వాకిట నిభబత పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు ననపుగుర్పు యవ్వని కడగంట నివ్వటిల్లడి చూట్కి మానిత సంపదలినుచుండు యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరిప్రతాప మహాప్రతాప వీర వైరి కోటీర మణివేష్టి తాంఘ్రి తలుడు
కేవలమర్చుడే ధర్మసుతుడు. పుట్టి చచ్చిపోయేవాడు కాదు ధర్మరాజు. ఆయన పేరు తలుచుకుంటే చాలు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇంటి ముందుట ఆయన దర్శనం కోసం మహారాజులు తోసుకొస్తూ ఉంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మణికంకణములు ఉరుసుకున్నప్పుడు అందులోంచి మణుల యొక్క గుండ కింద పడిపోతే దాని మీద ఏనుగుల మదజల ధారలు పడితే బురద ఉండి ఆ బురదలో జారి పడిపోతారని పట్టుకుని జాగ్రత్తగా పెడతారట. అంతమంది ఎదురు చూస్తుంటారు. ఎవ్వని వాకిటి ఇభమత పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు ఉజ్జయై వినయంబు ననపు గుర్పు. ఎవని యొక్క నడబడి లోకానికి ఉపాధ్యాయుడై గురువై నేర్పుతుందో, ఎవడు సత్యానికి నిలబడిపోయాడో, ఎవడు ధర్మానికి నిలబడిపోయాడో అటువంటి మహితాత్ముడు. ఎవ్వని కడగంట నివ్వటిల్లెడు చొట్కి మానిత సంపదలినుచుండు. లక్ష్మీదేవి చూపుల ధర్మరాజు గారు ఇలా చూస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది. అంతటి మహితాత్ముడయ్యాడు ఆయన. ఎవ్వని గుణలత లేడువారాశుల కడపటి కొండపై కలయబ్రాకు. ఆయన గుణలతలు పాకి పాకి 7 పర్వతాలు దాటి 7 సముద్రాల్ని దాటి వెళ్ళిపోయాయి. అన్ని గుణములు కలిగిన వాడు. అటువంటి వాడు భూరి ప్రతాప మహాప్రదీప అంతమంది రాజుల్ని గెలిచినటువంటి వాడు మహానుభావుడు. కేవలమర్చ్యుడే ధర్మసుతుడు. పుట్టి చచ్చిపోయినవాడు ఆయన. ఆయన పేరు తలుచుకుంటే చాలు మనుషులు ధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళు శాశ్వతమైన కీర్తి గణించి యశోవిరాజితులయ్యారు. కారణం, ఈ శరీరంతో ఉండగా ఎవడు అభ్యంతర శౌచాన్ని పొందాడో, ఎవడు లోపల భగవద్భక్తితో మంచి గుణములను పొందుతాడో వాడు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. వాడు భగవంతుడి కోసం పరిగెత్తడం కాదు, భగవంతుడు వాడి వెంట పడతాడు. భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో పరమేశ్వరుడు అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాణ్ణి నేను రక్షించడం, వాణ్ణి రక్షించడం కోసం కాదు, అంతటి ధర్మమూర్తిని, అటువంటి భక్తి తత్పరుణ్ణి, అన్ని మంచి గుణములు కలిగిన వాణ్ణి, అంత అభ్యంతర శౌచం ఉన్నవాణ్ణి, లోపల ఎప్పుడూ పవిత్రంగా ఉండేటటువంటి వాణ్ణి నేను రక్షించకపోతే ఇక లోకంలో నేను ఉన్నానని నమ్మడానికి సాక్ష్యం ఉండదు. నేను ఉన్నానని నిరూపించుకోవడానికి వాణ్ణి రక్షిస్తున్నాను, వాణ్ణి రక్షించడానికి రక్షించలేదన్నాడు. అంటే ఈశ్వరుడు వెంట పరిగెడతాడు అటువంటి వాడి కోసం. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. వాడు పుట్టినందుకు 7 తరాల ముందున్నటువంటి వాళ్ళని కూడా ఉన్నతమైనటువంటి లోకాలకి పంపిస్తారు. అది మనుష్యుడంటే. ఒక మనిషిగా పుట్టినందుకు తాను తరించడానికి శౌచము ఎంత అవసరమో, శరీరము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుని ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ధర్మ సాధనం. మెట్ట వేదాంతం, మెట్ట వైరాగ్యం పూర్తిగా రాకుండా ప్రవర్తించకూడదు. వైరాగ్యం నిజంగా వచ్చిందనుకోండి, చుక్కా చుక్కా రాదు, ప్రవాహం కింద వస్తుంది. ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు, ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఏదో సాయంకాలం కాసేపు గుళ్ళో కూర్చుని ప్రవచనం చేసేవాడు. బావమరిది కొత్తగా పెళ్ళైన వాడు కూడా బావగారితో వెళ్తుండేవాడు. రోజు ఇంటికి వచ్చి అన్నం తింటుంటే అక్కగారు పెట్టిన అన్నం తిని, అక్క బావగారు ఏం చెప్పారే, ఎంత బాగా చెప్పారే, ఏ ఉందే ఈ శరీరం అంటుండేవాడు. రోజు రాత్రి పడుకుంటూ భార్య అనేది, ఏమండి ఏమిటో మా తమ్ముడు అన్నీ విని వైరాగ్యం పొందుతున్నాడు, భయంగా ఉందండి నాకు అనేది. భర్త అనేవాడు వైరాగ్యం వస్తే చుక్క చుక్క రాదే, ఒక్కసారే వస్తుంది, బెంగెట్టుకోకనేవాడు. ఈవిడ రోజు అడిగారు. ఓ రోజు రాత్రి పడుకున్నవాడు లేచి ఉత్తరీయం తీసి దులిపి భుజం మీద వేసుకుని, నిజంగా వైరాగ్యం వచ్చినవాడు ఇలా వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు. ఆవిడ అనుకుంది చూపిస్తున్నాడు, మళ్ళీ వస్తాడు అనుకుంది. ఆయన రాలేదు. అందుకే ఆయన అంటారు, వైరాగ్య కమ్స్ లైక్ ఏ ఫ్లడ్, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్. చుక్క చుక్క రాదు వైరాగ్యం, వైరాగ్యం వస్తే ప్రవాహంలో వస్తుంది. అందుకే అది ఇవ్వగలిగిన వాడు ఎవరంటే ఈశ్వరుడు. ఆయన పాదములు పట్టుకోవాలి. అమరేంద్రాదుల కొల్చి భంగిజనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము యవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటాడు పరీక్షిత్. అందుకే ప్రాణం పోయే ముందు కూడా ఆయన అడిగింది ఒక్కటే, మురగాధీశ విషానలంబునకు నేనొప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు, ఖచ్చితంగా చచ్చిపోతాను, పాము కరిచేస్తుంది, మునికుమారుడు శాపం ఇచ్చాడు, నాకేం కావాలో తెలుసా, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వీరర్థం ప్రసాదింపరే. మళ్ళీ జన్మ అంటూ ఉంటే భగవంతుణ్ణి సేవించాలి, 10 మందికి ఉపకారం చెయ్యాలి, మనసులో మంచి గుణములు కలగాలి. అలా నేను జీవించేటట్టుగా నేను ఏది వింటే నాకు అటువంటి స్థితి కలుగుతుందో అది నాకు అనుగ్రహించండి అని అడిగాడు.
అటువంటి అభ్యంతర శౌచాన్ని, బాహ్య శౌచాన్ని, పరిసర శౌచాన్ని కూడా పరమాత్మ తన యొక్క నిర్హేతుక కృపా కటాక్షణ వీక్షణముల చేత మనకు అనుగ్రహించి మనల్ని ధన్యుణ్ణి చెయ్యాలి అని నేను ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు సామాన్య ధర్మముల 5 2 ధర్మములు మిగిలినవి ఏ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేస్తాను. నేను ఒక చిన్న ప్రకటన ఒకటి మంగళం చెప్పిన తరువాత చేస్తాను. నా యందు దయతో ఒక 5 నిమిషాలు అలాగే కూర్చోండి. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.